ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్థానిక సంఘ కాపరి అయినటువంటి పాస్టర్ రాంబాబాయ్ గారికి అలాగే సేవకురాలకి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నన్ను పరిచయం చేసినటువంటి సంధ్యకు వారి కుటుంబానికి కూడి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాదయలో ఈరోజు ఒక 4 మాటలు వాక్యం చెప్పడానికి ప్రభు ఎంతో కనికరం చూపారు. అందును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా మా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటానని మీకు నేను మాటిస్తున్నాను. అంటే పేరు పేరున కాదు, ఇది అబద్ధం అవుతుంది. ఒక రాంబా పాస్టర్ గారు గుర్తొచ్చారంటే సంఘం అంతా వచ్చినట్టే. కాబట్టి సంఘ సేవకుని జ్ఞాపకం చేసుకోవడం మాకు ఆశీర్వాదం. ఆత్మీయులు, దేవుని పనిలో మా జత పనివారు, స్నేహితులు. నేను నా సాక్ష్యాన్ని 2 మాటల్లో చెప్పి ఆ తరువాత వాక్యాన్ని ప్రకటిస్తాను. వాక్యం చెప్పలేను కానీ శుభాకాంక్షలు చెప్తాను మీకు అందరికీ కూడా. ఎందుకంటే నాకు ప్రయాణం ఉంది. నేను మరలా ఇప్పుడు చేమకుర్తి పక్కన గోనుగుంట అనే ప్రాంతానికి వెళ్ళాలి. కర్నూలుకి వెళ్ళే హైవేలో కుటుంబ ప్రార్థన ఉంది సాయంత్రం. అందుకోసం దానికి తోడుగా నాకు ఆరోగ్యం కూడా సరిగా లేదు. కారణం ఏంటంటే జనవరి 10వ తారీఖు, ఈ నెల 10వ తారీఖు నాకు 39వ సంవత్సరం ప్రారంభించబడినప్పుడు ఉదయాన్నే ఇంట్లో ప్రార్థన జరిగింది. సాయంత్రం మరలా కుటుంబ ప్రార్థన కోసం అని బయలుదేరితే నాకు యాక్సిడెంట్ అయ్యింది. అందువల్ల నేను కూర్చొని చెప్తున్న వాక్యం. అపవాదికి నా మీద ఇష్టం ఎక్కువైపోయి ఎలాగైనా సరే మోకాళ్ళ ప్రార్థన చేయించకూడదు అన్న ఉద్దేశం చేత నా 2 మోకాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టాయి. 2 గాయాలు ఉన్నాయి 2 మోకాళ్ళకి. ప్రభు మహాకృపలో నా బాధ అంతా కూడా నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి అన్న ఆశ. సరేనన్నా, జాగ్రత్త, నేను ఫోన్ చేస్తాను మీకు, జాగ్రత్త. వాడు అనుకున్నాడు వీళ్ళు ఎక్కువసేపు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తారు కదా, మోకాళ్ళు పగల కొట్టేస్తే చక్కగా ప్రార్థన ఆగిద్దేమో అనుకున్నారు. మోకాళ్ళ మీద ప్రార్థన చెబితే పడుకొని ప్రార్థన చేస్తాం. పడుకోవడానికి వీపంతా గాయపరిచాడు అనుకోండి, నిలబడి ప్రార్థన చేస్తాం. దోగాడుతూ ప్రార్థన చేస్తాం. ఎలాగైనా చేయొచ్చు ప్రార్థన. నా సాక్ష్యం ఏంటంటే, నేను 1985వ సంవత్సరం జనవరి 10వ తారీఖున నెల్లూరు నుంచి కడపకి వెళ్ళే రూట్లో పొదలకూరు అని ఒక ఊరు వస్తుంది. అది మిడిల్ పాయింట్, అటు కడపకి ఇటు నెల్లూరుకి. అక్కడ మా జన్మస్థలం. నేను అక్కడే పుట్టాను. 1997 నేను ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించాను అంటే దానికి కారణం మా ఆత్మీయ నాయకులు మాకు సువార్త ప్రకటిస్తూ అలా వస్తుంటే, అప్పుడు నేను 7వ తరగతి చదువుతున్నాను. చదువు సరిగా రావట్లేదని చెప్పేసి మా నాన్న నన్ను రోజు కొడుతుండేవారు. చాలా ఎక్కువ కొట్టేసేవారు. చచ్చిపోతున్నానని తెలిసినా కూడా వదిలేవారు కాదు. కసి తీరేది కాదు ఆయనకి. ఎందుకంటే ఒక్కడినే కొడుకుని 16 మంది అక్క చెల్లెళ్ళు, నాకు 2 చెల్లెళ్ళు, 14 మంది అక్కలు. అంటే 4 ఫ్యామిలీలు. మా పెదనాన్న, ఇంకో పెదనాన్న, మా నాన్న. మా 4 ఫ్యామిలీలలో నేను ఒక్కడే మగపిల్లాడిని. అందువల్ల నన్ను ఎక్కువ చదివించాలని, ఎలాగైనా సరే నన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని అందరూ తాపత్రయపడ్డారు. నాకు కూడా మంచిగా చదువుకోవాలని, మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు ఉండేటి. 97లో నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు చదువు వస్తుందని ఒక పాస్టర్ గారు చెప్తే, చదువు కోసమే యేసు ప్రభుని నమ్ముకున్నాను. 10వ తరగతి 99 2000 సంవత్సరం నా 10th క్లాస్లో చదువు ఇక రాదని నిర్ధారించేసుకొని నేను పారిపోయి వచ్చేసా. నేను గురుకుల పాఠశాల చదివాను. మా పెదనాన్నగారు ప్రిన్సిపల్ అక్కడ. గురుకుల పాఠశాల నుంచి మా ఇంటికి 54 కిలోమీటర్లు. ఉదయాన్నే బయలుదేరి 54 కిలోమీటర్లు సాయంత్రానికి నడుచుకుంటూ ఇంటికి వచ్చేసా. కేవలం చదువుకు భయపడి. నేను చదివింది సర్టిఫికేట్ పరంగా 9వ తరగతి, చెప్పాలంటే 10వ తరగతి డిస్కంటిన్యూట్ చేశాను. మధ్యలోనే ఆపేశాను. ఇప్పుడు మధ్యలో అంటే మధ్యలో కాదు, పబ్లిక్ ఇంకా 15 రోజులు 16 రోజులు సంథింగ్ ఆ టైంలో నేను పారిపోయి వచ్చేసాను. ఫెయిల్ అయ్యి నవ్వులు పాలవడం కంటే చదువు ఆపేశాడన్న పేరే బాగుంటుందని చెప్పి వచ్చేసాను. వచ్చిన తర్వాత తెలిసింది నాకంటే మొద్దులు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు.
అసలు ఆ లెక్కతో పోల్చుకుంటే నేను స్టేట్ ఫస్ట్. అంటే ఇంక చూసుకోండి మా 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 ప్రబుద్ధులు ఎంత బాగా చదువుతారో, వాళ్ళే పాస్ అయ్యారా బాబు అని నేను అడిగితే, అక్కడున్న హెడ్ మాస్టర్ టెక్స్ట్ బుక్లు ఇచ్చి రాయించారంట స్కూల్ పరువు కోసం. బాబోయ్, ఉండుంటే నేను కూడా హ్యాపీగా పాస్ అయ్యి ఉండేవాడిని. దేవుని చిత్తం కాదేమో, దేవుని మహాకృపను బట్టి. తరువాత 2000 సంవత్సరంలో నేను పూర్తిగా ప్రభువును వదిలేసి బీర్లు తాగుతూ విడిగా తిరుగుతూ ప్రవర్తిస్తూ ఉన్నా. అప్పటికే నేనే మా కుటుంబీకులకు సువార్త చెప్పి, ఇంకో సందర్భం వచ్చినప్పుడు ఎందుకు ఏంటనే చెప్తా, మా కుటుంబీకులకు సువార్త ప్రకటించాను. తర్వాత అమ్మ నాన్న పూర్తిగా ప్రభువుని అంగీకరించడం జరిగింది. అప్పుడు నేను బయటకు వచ్చేసా, వాళ్ళని చర్చి దగ్గర తీసుకొచ్చి నేను బయటకు వచ్చేసాను. 2004 ఏప్రిల్ 14వ తారీఖున చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుందని, మీకులాగా మాకు ఊర్లు ఉండవు, మీకులాగా దగ్గర ఊర్లు ఉండవు. ఒక ఊరు నుంచి ఒక ఊరు 6 కిలోమీటర్లు లేదా 4 కిలోమీటర్లు మధ్యలో అంతా అడవే ఉంటుంది. మొత్తం అడవి ప్రాంతం మాది. పులులు సింహాలు తిరిగేంత అడవి కాదు, కానీ అడవి ప్రాంతం. పాములు, నక్కలు, ఎలుగుబంట్లు అట్లా దాడి చేసే ఏరియా మాది. ఇప్పుడు మారిపోయింది దేవుని కృపను బట్టి. టౌన్లు అయిపోతా ఉన్నాయి, అంతా కూడా సిటీస్ అవుతూ ఉన్నాయి. అట్లా 4 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం చర్చికి వెళ్ళాలి, ఇంకా పడుకొని ఉన్నాడు వీడని చెప్పేసి మా నాన్న నన్ను శుక్రవారం ఉదయాన్నే కొడితే, ఇటుకరాయితో కొట్టాడు. నేను మిద్ది మీద పడుకొని ఉన్నా, ఇంటి మీద పడుకొని ఉన్నా. ఆ రాత్రి ఫుల్గా బీర్లు తాగి పిచ్చగా కొట్టుకొని ఫ్రెండ్స్ మేమంతా ఒళ్ళు నొప్పులతో పడుకున్న. వాళ్ళు నన్ను కొట్టారు, నేను వాళ్ళని కొట్టాను. ఏం జరిగిందో తెలియదు, తాగుల్లో ఉన్నాను కదా. కొట్టారు మా నాన్న. కొడితే నేను కిందకు ఆ పైన ఇటుకరాయితో కొట్టారు నన్ను. నేను చూశాను, పిలిచారు ఫస్ట్. నేను బయటికి లేచి వచ్చా. ఇటుకరాయితో కొట్టారు, చర్చికి రాకుండా ఎట్లా అని అడిగితే నేను రానని చెప్పా. అప్పుడు ఇటుకరాయితో కొట్టారు కింద నుంచి. ఆ ఇటుకరాయిని క్యాచ్ పట్టుకొని కిందకు వచ్చి మా నాన్నని, మా అమ్మని, మా తమ్ముళ్ళని, చెల్లెళ్ళని పిచ్చ కొట్టుడు కొట్టా. దేంతోనంటే ఇంటి వెనకాల అన్నా స్పీకర్ వద్దన్నా, నాకు తల అదురుతుంది. అంటే కుట్లు మొన్నే ఓడదీశారు, తల్లో 6 కుట్లు పడ్డాయి. ఎవరో చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించా. నాకు ఇట్లాగే బాగుంది దేవుని కృపను బట్టి. థ్యాంక్ యూ. కిందకు వచ్చి అందరినీ ఇంచుమించి 20 మందిని కొట్టా నేను. దేంతోనంటే ఇంటి వెనకాల యాంటీనా ఉండేది, అప్పట్లో డిష్యులు లేవు. ఆ యాంటీనా వైరు పెరికి ఇంచుమించి 20 మందిని కొట్టా. అంతమంది మీ ఇంట్లో ఏం చేస్తున్నారంటే, ఆ రోజు మా అక్కని కాపురానికి పంపిస్తున్నారు. కొత్తగా పెళ్ళయింది మా చిన్నక్కకి. మా తల్లికి నేను 2 అక్కలు. ఒక అక్క 96లో చనిపోయారు. భార్యాభర్తల గొడవల మధ్య పురుగుల మందాక చచ్చిపోయారు. తర్వాత ఇంకొక అక్క ఉంది, అక్క కొత్తగా పెళ్ళింది, కాపురాన్ని పంపిస్తున్నారు. సారి పెట్టి కాపురాన్ని పంపించే రోజు అది. కొత్త అల్లుడు ఇంట్లో ఉన్నాడు. మా బావను కొడితే పరిశుద్ధాత్ముడు సాక్షి, ఇవాళట కూడా నాకు ఎదురు మాట్లాడు మా బావ, ఇక మీరు చూసుకోండి నేను ఏ రకంగా సన్మానం చేశాను అన్నది. అట్లా కొడితే మా అక్కకైతే జాకెట్ చినిగిపోయింది, యాంటీనా వైర్తో కొడితే. కొత్తగా పెళ్ళైంది పాపం. ఇప్పుడు తనకి 20 ఏళ్ల కూతురుంది. అలా పిచ్చగా కొట్టి, అందరిని కొట్టి తిట్టి, మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, అలా కొట్టేశాను. ఎవరో కూడా ఎదురు చెప్పట్లా. మా నాన్నకి వెనకాల రాయితో కొడితే బొక్కబడిపోయింది. నా భాష మీకు అర్థమవుతుందో లేదో, మాది నెల్లూరు కనుక మాది యాస ఉంటుంది కొంచెం, మీలాగా మంచిగా మాట్లాడలేం మేము. కానీ మనకి ఇక్కడ బాపట్లో మరుపురోలు వారిపాళ్యం అనే ఊరిలో మనకి చర్చి ఉంది కనుక వారానికి 2-3 సార్లు తిరుగుతూ ఉంటాను కనుక మీతో ఆ గనక, కావున, వారు, వీరు, అండి, పొండి అన్న పదాలు మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాం. ఒక లెక్కలో నేను గుంటూరు వాసియుండి అని చెప్పాలి. ఎప్పటి నుంచో, ఇప్పుడంటే బాపట్ల జిల్లా అయింది కనుక. అప్పుడెప్పుడు ఇలా కొట్టిన తర్వాత ఎవరో అన్నారు, మా ఇంటి కంప కింద, తడికల కింద ఎవరో వెళుతూ, ఇంతమందిని కొట్టిడు బ్రతుకు ఒక బ్రతుక, ఎడన్నా దూకి సావచ్చు కదా అన్న మాటలు వినబడినప్పుడు అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను నేను. అవును కదా, ఇంత మందిని కొట్టి బాధ పెట్టి శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా చేయొచ్చా అని. అప్పుడు ఇంట్లో గుళికల మందు ఉంటే, గుళికల మందు అంటే పొలాలలో జల్లే మందు కాదు, పచ్చగా ఉంటుంది గ్రీన్ కలర్లో, అది కాదు, బ్లూగా ఉంటుంది ఒరిజినల్. అది చాలా విషయం అన్నమాట. ఎలుకలకి, పంది కుక్కలకి వాటికి పెడతారు దాన్ని, లేకపోతే ఇంకా చాలా వాటిలో ఉపయోగిస్తారులే. ఆ గుళికల మందు చాలా పవర్ఫుల్ అనమాట. సో దాన్ని ఒక పిడికిటి నిండా తీసుకొని నోట్లో పోసుకొని తాగేసి, ఇత్తల బిందు ఉంటే మా ఇంట్లో కంచు బిందు, దాంతో నీళ్లు తాగేసి తలుపులు వేసుకొని ఇంట్లో పడుకున్నా. 2004 ఏప్రిల్ 14వ తారీఖున ఇలా పడుకున్నాను. అక్కడి నుంచి 6 నెలల వరకు నేను కోమాలోనే ఉన్నా.
6 నెలల వరకు నేను కోమాలోనే ఉన్నా. మా ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ అయిపోయాయి. మాకున్నటువంటి 6 ఎకరాలు అమ్మేశారు. అప్పట్లో ఎకరా 20,000, ఇవాళ 1,70,00,000 మా పొలం. నా కోసం మొత్తం అమ్మేశారు. మొత్తం అమ్మేశారు. తర్వాత వచ్చేసి అప్పటికీ సరిపోలా. చుట్టుపక్కల వాళ్ళందరూ సహాయం చేశారు, అప్పటికీ సరిపోలా. ఇల్లు ఒక్కటే మిగిలింది. దాన్ని అమ్మడానికి ట్రై చేస్తున్నప్పుడు, బేరం పెడుతున్నప్పుడు తిరుపతి రుయా హాస్పిటల్ సిఈఓ గారు ముందుకొచ్చి, మీ బాబు బ్రతకడు, చనిపోతాడు, డెత్ సర్టిఫికేట్ రాస్తున్నాం, మరణ ధృవీకరణ పత్రం రాస్తున్నాం, ఇది తీసుకెళ్ళండి ఇంటికి, అంబులెన్స్లో పంపిస్తాం ఇంటికి, మీ ఊరు నెల్లూరు పంపిస్తాం, పొదలకూరు. చనిపోయినప్పుడు డేటు, ఆ సమయం అది వేసుకోండి. ఊపిరితో ఉన్నప్పుడు చూడాలనుకుంటారు చాలామంది చివరి చూపు, తీసుకెళ్ళిపోండి అంటే, అప్పుడు మా అమ్మ మా నాన్న దిగువ తిరుపతిలో ఆ శ్రీవారి మెట్టు అనే ప్రాంతం ఒకటి ఉంటుంది, మీరు వినే ఉంటారు. ఆ లోపలికి వెళ్ళి ఆ రాత్రంతా ప్రార్థన చేశారంట. మాకు సువార్త చెప్పి మీ దగ్గర తీసుకొచ్చిన వాడు ఈరోజు మరణ పక్కల మీద ఉన్నాం. ఆల్రెడీ ఒక బిడ్డను పోగొట్టుకున్నాం, రెండో బిడ్డను పోగొట్టుకునే ఉద్దేశం మాకు లేదు ప్రభువా, కృప చూపించు. వాడు బ్రతికితే మీ సేవ చేస్తాం, లేకపోతే వాడిని మీ సేవకి అప్పగించేస్తా, లేకపోతే ఇక్కడ ఏదో ఒక దాంట్లో దూకి చచ్చిపోతాం, మీ కొండల్లోకి ఎక్కి దూకి చచ్చిపోతాం. వాడు అక్కడ బాడీ, మా ఇక్కడ 2 బాడీలు. నేను నమ్మినందుకు నీ నామానికి అవమానం కలుగుతుంది, దయచేసి నీ నామానికి ఘనత మాత్రమే కలగాలి కానీ అవమానం కలగకూడదు ప్రభు అని రాత్రంతా ప్రార్థన చేశారంట. డేంజర్ ప్లేస్లో, అంటే చిరుతలు అన్నీ తిరుగుతూ ఉంటాయి అటువైపు, ఇప్పటికీ తిరుగుతున్నాయి. మొన్న కూడా ఒక పాపం తీసుకెళ్ళిపోయింది, మీరు చూసే ఉంటారు న్యూస్లో. ఆ ప్రాంతంలో ప్రార్థన చేస్తే నైట్ అంతా ప్రార్థన చేసి ఏకోజామున ఒక మా నాన్న చెప్పిన టైం ప్రకారం 4:45 ఆ టైంలో అలా వచ్చి, అలా వస్తుంటే ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా అట్లా గుమికూడిపోయి ఉన్నారంట. ఎక్కువ మంది ప్రజలు, ఒక 500-600 మంది ప్రజలు అక్కడ ఉండిపోయి ఉన్నారు. అప్పుడు మా నాన్న వచ్చి, కొంచెం సర్దుకోండమ్మా ఏం జరిగింది అంటే, వాడెవడో 203 నెంబర్ బెడ్ మీద ఒకడు ఉన్నాడంట, 6 నెలల నుంచి కోమాలో ఉండి చివరికి ఇప్పుడు బ్రతికాడంట వాడెవడో అని చెప్పగానే, ఆ బిడ్డ మా బిడ్డేనమ్మా అంటే, అప్పుడు ఎమ్మెల్యే గారు వస్తే సైడ్ ఇస్తారే, కలెక్టర్ గారు వస్తే, అట్లా మా అమ్మ మా నాన్నకి గౌరవం, అంటే ఆ బిడ్డ వీళ్ళ బిడ్డ అంట అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అలా లేచి కూర్చొని ఉన్నాను. మరణ పక్క మీద ఉన్నటువంటి నేను అలా లేచి కూర్చొని ఉన్నాను. యూరిన్ ట్యూబ్ ఊడిపోయింది, సెలైన్లు ఆ చేతికి ఈ చేతికి 24 గంటలు ఆహారం లేదు. ఎప్పుడు సెలైన్లతోనే నాకు ఆహారం, దాంట్లోనే ఇంజక్షన్లు చేసేవాళ్ళు. ఇంచుమించు 73 కిలోలు ఉన్నటువంటి నేను, ఎముకలకి నా చర్మం అతుక్కుపోయింది, అంతగా తగ్గిపోయాను. నేను లేచి అలా కూర్చొని ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడుతున్నారు. నేను ఆ దర్శనంలోని, ఆ కళ దర్శనం సంథింగ్, నేను అక్కడే ఉన్నాను. దేవుడు నాకు కొన్ని విషయాలు బోధిస్తున్నారు. ఎవరో కొడుతున్నట్టు నాకు అనిపించి కళ్ళు తెరిచా. అప్పుడు డాక్టర్లు కొట్టి గిచ్చి ఆ సిరంజులతో గుచ్చి ఆ నీడిల్స్ అంతా కూడా గుచ్చి చూస్తూ ఉన్నారు. అప్పుడు కళ్ళు మొత్తం టెస్ట్ చేస్తే నేను బ్రతుకుతా ఇక తీసుకొచ్చారు. ఇవాళటికి 2014 నుంచి ఇవాళటికి స్టిల్ దేవుని సువార్థికునిగా, నేను దేవుని రాయిబారిగా బ్రతుకుతున్నాను. తరువాత నేను 2009లో పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరిని చేసుకోవాలని ప్రభువుని అడిగా. ఒక 4 అడుగుల చింతముద్దును చూపించాడు ప్రభువు నాకు. ఏంటో ఈ చింతముద్దు కనిపిస్తుంది అనుకున్నా. నా భార్య నల్లగా ఉంటుంది, చేసుకోమన్నాడు ప్రభు. సొంతం నాకు మరదలే, మా మేనమామ కూతురు. చేసుకోమంటే మా ఇంట్లో ఒప్పుకోవట్ల. కారణం ఏంటంటే వాళ్ళ వంశంలో ఎవరికి పిల్లలు లేరు. పెళ్ళై 18 ఏళ్ళు 23 ఏళ్ళు పిల్లలు లేరు. నువ్వు ఒక్కడవే కదా వంశానికి ముందుకెళ్ళాలి కదా, వంశం పిల్లలు పుట్టకపోతే ఎట్లా అని మా ఇంట్లో. అటు వాళ్ళ ఇంట్లో ఆ మాలామాదిగ దేవుడు నమ్ముకున్నటువంటి వారికి మేము ఇవ్వం, అంటే యేసు ప్రభు మాలామాదిగ దేవుడు అనేది ఒక ఊతపదంగా ఉండిపోయింది చాలా వరకు. ఇవ్వం. అక్కడికి వెళితే తెల్ల చీర కట్టుకొని బొట్టు పోసా లేకుండా అట్లాగే ముండమోపులాగా కూర్చొని ఉండాలి, ఇలాగే మాట్లాడారు వాళ్ళు, నాకు వినబడుతున్నాయి. నేను అన్నాను, మా అమ్మాయికి ఏం తక్కువ, మేము ఇవ్వం, మంచి కోటీశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. నిజమే, వాళ్ళు చాలా కోటీశ్వరులు. ఇప్పుడు మా అత్తగారు వాళ్ళ ఇల్లు దగ్గర 40 కోట్లు ఎంతో ఉంటుంది నెల్లూరు సిటీలో. మొన్నే చనిపోయారు ఆవిడ. పాస్టమ్మ గారు పుట్టినరోజు రోజే ఆవిడ చనిపోయారు. నా పుట్టినరోజు అప్పుడు, నాది జనవరి 10, మా పాస్టమ్మది 14, మా చిన్న బాబుది 18. వరుసగా జనవరిలోనే మా పుట్టినరోజులన్నీ ఉంటాయి. చనిపోయారు మొన్నే, చనిపోయారు, అన్ని జనులుగానే ఉండిపోయారు. నేను చెప్పేవాళ్ళందరికీ, మీ డబ్బు ఉంటే మీ దగ్గర ఉంటుంది, ఇవ్వకపోతే తీసుకెళ్ళిపోతా, ఇస్తే పెళ్లి చేసుకుంటా, చేసుకోవడం మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే సినిమాలు చూసేవాళ్ళం కదా, డైలాగులు కొట్టాం. సరే, వాళ్ళు భయపడిపోయారు, రౌడీజంగా తిరుగుతున్నాము అదే గుర్తుపెట్టుకున్నాను. నేను మారినన్న సంగతి వాళ్ళు గుర్తుపెట్టుకోవట్లేదు. సరే, అందరూ అటు ఇటు మాట్లాడుకొని ఒప్పందం మీద ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అటు ఇటు రాకపోకలు ఉండవు. ఇక ఈ అమ్మాయి అటు వెళ్ళిపోతే, అంటే మా పాస్టమ్మని బెదిరిస్తున్నారు,
సరేనని చెప్పేసి వాళ్ళ బెదిరింపులు పక్కన పెడితే పిల్లలు పుట్టకపోతే ఇంట్లో ఉండనేమో అని మా అమ్మ మా నాన్న, ఇది ఒక బెదిరింపు. అయినా కానీ పెళ్లి చేసుకున్నాను. 2009 ఆగస్టు 16, ఎవరికి ఇష్టం లేకుండా జరిగింది ఆ పెళ్ళి. ఆగస్టు 16, 2009 ఆగస్టు 16 అంటే ఆదివారం వచ్చింది. ఆ రోజు మా పాస్టర్ గారు మధ్యాహ్నం నుంచి వచ్చి పెళ్లి చేశారు. ఒకవేళ నేను మతి మరుపోడిని, నేను ఎక్కడ మర్చిపోతాను మా పెళ్లి రోజు అని, ముందు రోజు జెండా పండుగ, తర్వాత రోజు మా పెళ్లి రోజు. చాక్లెట్ల పండుగ వచ్చిందంటే మా పెళ్లి రోజు వస్తుందని నేను గుర్తుపెట్టుకోవాలి. అదొక గుడ్డు గుర్తనాల. తర్వాత 2010లో ఫుల్ టైం సేవకు సమర్పించుకొని, అలా ప్రభు సేవకు సమర్పించుకొని ప్రార్థన చేస్తున్నాం. పగలంతా సువార్త ప్రకటిస్తాం ఇప్పటికి కూడా. తర్వాత ప్రార్థనలు ఉంటే ప్రార్థనకి వెళ్తాం. 2010లో మేము 2009లోనే పెళ్ళైన తరువాత ఒక 3-4 నెలలకి మేము చాలా ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే అవమానం కలగకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు ఒక మంచి బిడ్డనిచ్చాడు, మగబిడ్డని. అస్సలు దేవుని కృప. ఆ బిడ్డను ఎత్తుకుంటే నాకు బిడ్డ కనపడట్ల హాస్పిటల్లో. కారణం ఏంటంటే కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి. పిండిగా పుట్టాడు. కనీసం బిడ్డను ఎత్తుకోవడానికి ఎవరు లేరు ఆ రోజు నా పక్కన. మా అమ్మోళ్ళు కూడా దూరంగా ఉన్నారు. వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఎవరు రాలేదు. మొత్తం నేనే. తర్వాత 2010లో అబ్బాయి పుట్టాడు. 12లో ఒక అబ్బాయి పుట్టాడు. నాకు 2 బాబులు. ఒక అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు, ఒక అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరు కూడా పరిచర్యలో ఉన్నారు. హాస్టల్లో చేర్చలేదు. చేర్చమని చాలామంది చెప్పారు, కానీ నాతోనే ఉండాలి. రాత్రుల్లో నాతో తిరగాలి, వర్షంలో తిరగాలి, ఎండలో తిరగాలి, పరిచర్య చేయాలి, పరిచర్య భారం తెలియాలి. వాళ్ళని సుకుమారులుగా సోమరిపోతులుగా పెంచడం నాకు ఇష్టం లేదు. నేను తింటే వాళ్ళు తినాలి, నేను పడుకుంటే వాళ్ళు పడుకోవాలి, నేను పస్తుంటే వాళ్ళ పస్తు ఉండాలి. పరిచర్య భారం ఏంటో చిన్నప్పటి నుంచి వాళ్ళకి తెలియాలని నేను ఇప్పటికీ కూడా తిప్పుతున్నాను వాళ్ళని పరిచర్యలో. రాత్రులైన పగలైన దేవుని కృప. మొన్న యాక్సిడెంట్లో కూడా నా వెనకాల మా పెద్ద అబ్బాయే ఉన్నాడు. వాడికి దెబ్బలే. ప్రాణాపాయ స్థితిలో నుంచి దేవుడు విడిపించాడు. దేవుని పరిచర్యలో వాడుకుంటున్నాడు. మా నాన్నగారుకు తర్వాత పరిపూర్ణమైన విశ్వాసంలోకి మా నాన్నగారు వచ్చి సేవకులుగా ప్రభు పిలిచారు. ఆ రోజు నుంచి 2009 నుంచి ఇవాళకి మేము మా నాన్నకున్నటువంటి దర్శనం ఏంటంటే, టౌన్లో సేవ చేయకూడదు నాన్న, మనం పల్లెల్లోకి వెళ్ళిపోదాం. ఏ సేవకుడు వెళ్ళనంత లోపలికి వెళ్ళిపోదాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మోటివేట్ చేసి, వాళ్ళకి సోషల్గా ఏదైనా హెల్ప్ చేసి, ఆ తర్వాత వాళ్ళని క్రీస్తు దగ్గరికి నడిపించాలి, మిషనరీ సేవ మనం చేయాలి అని మా నాన్నగారి దర్శనం మేరకు మేము పల్లెల్లో సేవ చేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఒక 6 సంఘాలు ప్రభు మాకు ఇచ్చారు. 6 సంఘాలు అంటే సంఘానికి ఒక 100 మంది 200 మంది ఉంటారు అనుకోబాకండి మీలాగా. మాకు సంఘానికి ఒక 20 మంది 15 మంది 10 మంది అలా వస్తున్నారు. దేవుని కృపను బట్టి 6 సంఘాలు కలిపి ఒక 60-70 మంది విశ్వాసులు అనుకోండి. అనుబంధ విశ్వాసులు అయితే ఒక 1000 మంది ఉంటారు. ప్రభు మహాకృప. సంఘానికి వచ్చేవాళ్ళు మాత్రం ఒక 60-70 మంది మొత్తం మీద. అట్లా ప్రభు పరిచర్య చేస్తున్నాం. మా దర్శనం ఏంటంటే, యానాదులు, ఎరుకుల, లంబాడి, చెంచు, వెనకబడినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి. ప్రభు మహాకృప. ఇంత సేవ చేస్తున్నా నాకు ఇంకా తృప్తి లేని జీవితం ఏంటంటే, ఇలాంటి మందిరాన్ని ఒకటి కట్టాలి. రాంబాబు పాస్టర్ గారు నన్ను పిలిచి మైకిచ్చారన్న సంతోషం కంటే కూడా ఇలాంటి పరిచర్య నాకు లేదన్న ఈర్ష్యతోనే ఉన్నా నేను చాలా వరకు. దేవుని కృప. రాంబాబు పాస్టర్ గారి దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం నాకు పరిచయం అయిన తర్వాత నవ్వుతూనే ఉంటారు. మంచి నవ్వు మొహం ప్రభు ఇచ్చారు. ప్రభు చెప్పినట్టు నీ నోటి నిండా నవ్వు కలుగు చేసేదనని, అలాగే పాస్టర్ గారు నోటి నిండా నవ్వు కలుగు చేశారు. మంచిది. ఆయన అందరినీ మంచివాళ్ళు అంటారు. కారణం ఏంటంటే అందరికంటే మంచివాడు ఆయనే కాబట్టి. దేవుని మహాకృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. డ్రమ్ము తీసుకుంటారా పాస్టర్ గారు? నేను ఎక్కువ పాట పాడలేను, ఎందుకంటే మొన్న శనివారం కుట్లు తీశారు పైన. అవి కదులుతున్నట్టు అనిపిస్తుంది నాకు, అది బ్లీడ్ అవుతుంది అని చెప్పారు డాక్టర్ గారు. ఆ డాక్టర్ కూడా మీ గుంటూరు ఆయనే, యజ్రా శాస్త్రి గారు అని. అంతా మీ గుంటూరు వాళ్ళని పరిచయం చేస్తున్నాడు ప్రభు నాకెందుకో. దేవుని కృప. ఆయన ప్రణాళిక ఏంటో నాకు తెలియదు. మరొకసారి చేతులెత్తి హల్లెలూయా. కృపయే శాశ్వతమైనది, కృపయే నిత్యమైనది, కృపయే శాశ్వతమైనది, నీ కృపయే కృపయే శాశ్వతమైనది, నీ కృపయే నిత్యమైనది, కృపలేక ఉండలేను, నీ
జీవించలేనయ్యా, కృపలేక ఉండలేను, నీ కృపలేక జీవించలేనయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. ఆశలు అడి ఆశలుగా మారి ఇలా నేనుండగా నీ కృపయే నన్ను నడిపించెను. ఆశలు అడి ఆశలుగా మారి ఇలా నేనుండగా నీ కృపయే నాకు తోడుగా నిలిచెను. నీ కృప నన్ను బలపరచెను, నీ ప్రేమ నన్ను స్థిరపరచెను, నీ కృప నన్ను బలపరచెను, నీ ప్రేమ నన్ను స్థిరపరచెను. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. పాడాలని లోపల ఉన్నటువంటి జోసఫ్ బయటకు వస్తున్నాడు, కానీ బయట ఉన్నటువంటి కుట్లు ఇబ్బంది పెడుతున్నాయి అంతే తప్ప నాకు పెద్దగా పాడలేను. నేను ఎలా పాడలేనంటే పాడగలను అనుకునేవాడిని, కానీ రాంబా పాస్ట్ గారు ఆరాధన చేసిన తర్వాత నేను కొంచెం తగ్గాలి. అంటే నాకంటే పాడలేని వాళ్ళు ఉంటే నేను పెద్దగా పాడవచ్చు, నాకంటే పెద్దగా పాడేవాళ్ళు ఉన్నప్పుడు నేను తగ్గాలి. మంచిది. దేవుని మహాకృపలో ఒక చక్కటి మాటను మనం విందాం. ఆదికాండం 6వ అధ్యాయం. బైబిల్ ఉన్నాయి అందరికీ, ఉంటే తీయండి. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు మహదానందంగా ఉంది. మీరు ఆరాధన చేస్తూ ఉంటే నాకు నాట్యం చేయాలనిపిస్తుంది. నిజం చెప్తున్నా. నేను పొగడడం, పొగడతలతో పకోడా పట్లాలు కట్టడం నాకు అస్సలు చేత కాదు. నేను విషయం చెప్తున్నా. ఉదయాన్నే ఏకుజామున 3 గంటలకి మా ఇంట్లో ప్రార్థన ప్రారంభించబడుతుంది. ఉదయకాలపు స్తుతి నైవేద్యం రమారమి 5:30, 5:40 వరకు జరుగుతుంది ప్రార్థన. వెళ్ళకపోతే ఎంత వయసు వచ్చి 39 ఏళ్ళు వచ్చినా మా నాన్న ఇప్పటికీ కొట్టేటట్టుగా చూస్తాడు. అదేందో, అయ్యా నాకు పిల్లలు ఉన్నారా బాబు అన్నా కానీ ఒప్పుకోడు. మీరు నమ్ముతారా? ఈ మధ్య కాస్త చర్చిలో ఉండిపోతున్నారు, కానీ ఎక్కువ శాతం ఇంతకుముందు మాతోనే కలిసి ఉండేవాళ్ళు. 38 ఏళ్ళకు కూడా మా నాన్న జగ్గుతో మొహం మీద నీళ్లు పోసిన సందర్భాలు ఎన్నో, పిల్లల ముందు పరువు పోగొట్టుకున్న సందర్భాలు ఎన్నో. నిద్ర లేక రాత్రి 12 గంటలకు వచ్చినా, 1 గంటకు వచ్చినా, ఉదయాన్నే మరలా 3 గంటలకు ప్రార్థన కూర్చోవలసిందే. స్టిల్ ఇవాళ కూడా మేము 3 గంటలకు ప్రార్థన చేసి వాక్యం చెప్పి, ఇవాళ నేను చెప్పే వాక్యం రోజు ఒకళ్ళని చెప్తాం వాక్యం. మా నాన్న, మా అమ్మ, నేను, మా పాస్టమ్మ ఇట్లా చెప్తాం వాక్యం. ఇవాళ నా వంతు వచ్చింది. నేను వాక్యం చెప్పి మా పాస్టమ్ గారి చేత ప్రార్థన చేయించుకొని ఇలా మీ మధ్యకి రావడానికి ప్రభు సహాయం చేశారు. ఎందుకు చెప్తున్నానయ్యానంటే మీ డెడికేషన్. నేను సంధ్యాన్ని అడిగా, ఇప్పుడే ఈరోజే జరుగుతుందా ప్రార్థన అని అంటే, కాదు పాస్టర్ గారు, ప్రతిరోజు ఇలాగే చేస్తారని అన్నారు. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, నాలాంటి పిచ్చోళ్ళు ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. ఓకే, దేవునికి స్తోత్రం అంటే నన్ను నేను దృఢపరుచుకుంటున్నా. నేను ఏమంటానంటే, సేవ చేస్తే, పెద్దగా మాట్లాడుతున్నానా,
మీకు డిస్టర్బ్గా ఉందా? ఉంటే చెప్పండి, నేను మైక్ లేకుండా మాట్లాడతా. విచిత్రం ఏంటంటే మైక్ ఉన్నదానికంటే కూడా మైక్ లేకుండా పెద్దగా మాట్లాడతా నేను, ఎందుకో మరి తెలియదు. రోజు ఇలాగే ప్రార్థన చేస్తారయ్యా అని మాట్లాడినప్పుడు నేను చాలా సంతోషించాను. ఉన్నట్టు మొహాన్ని మాట్లాడతారయ్యా అంటేనే పాస్టర్ గారికి ఫోన్ చేశా, లేకపోతే అసలు చెయ్యను నేను. నాకు వద్దు, నా కులపోళ్లే నాకు కావాలి. ఏంటి నా కులం? మొహమాటం లేకుండా మాట్లాడి, రాజీ పడకుండా మాట్లాడి, సంఖ్యతో పని లేకుండా పరిచర్య ధ్యేయంగా ముందుకెళ్తుంటారే, అలాంటి సేవకులే నాకు కావాలి. కానీ అసలు నీకంటే గొప్పవాళ్ళు ఎవరున్నారయ్యా అని కానుకల కోసం, దశంభాగాల కోసం. అరే కళ్ళు సరిగా లేకపోయినా ఒక వ్యక్తి ఇక్కడ దాకా వచ్చాడంటే మీరు అర్థం చేసుకోండి. ఏదో బాగా లేకపోతే సువార్త నమ్మి ప్రభు దగ్గరకు వచ్చిన వాడు కదా ఆ వ్యక్తి, కేవలం వాక్య విని రక్షణ పొందారు. ఇలా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు ప్రార్థన? నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించాలి. ఎలాగైనా సరే క్రీస్తు మహిమ కలిగిన రాకడ వచ్చే లోపల కనీసం ఒక్కరినైనా సరే, 100,000, 1,00,000, కోట్లు పెట్టుకుంటే పక్కన అవదలే, కానీ కనీసం ఒక్కళ్ళనైనా సరే అగ్నిలో నుండి ఒకరిని పట్టి లాగినట్లుగా ఒక్క వ్యక్తినైనా సరే నా తరపున పరలోకాన్ని తీసుకెళ్ళగలిగితే అంతకంటే భాగ్యం లేదు అని ఉన్నదంతా వదులుకొని, రాబోతుందంతా తృణప్రాయంగా ఎంచి, కూడబెట్టాల్సిందంతా పెంట కుప్పలుగా ఎంచి మీ మధ్యకు వచ్చే సేవ చేస్తున్నటువంటి సేవకులను చూసి నేను అంటే నా ముఖ కవళికలు మీకు అలా ఉండొచ్చేమో, కానీ నేను చాలా హర్షిస్తున్నా. మొన్న పాస్టర్ గారితో మాట్లాడుతూ కూడా నేను పరిశుద్ధమైన పులిపిట మీద చెప్తున్నా. దీని పులిపిట అంటారా, స్టేజ్ అంటారా మీరు? సంతోషం. చాలామంది అనకూడదు, నేను ఈరోజు ఉపవాసంలో ఉన్నా. చాలామంది స్టేజ్ అంటున్నారు దీన్ని. ఎదిగిన ఆడపిల్లల్ని ఎక్కించి డ్యాన్సులు వేపిస్తున్నారు దీని మీద భారంతో. అదే ఊరు, అది కృష్ణ గారు వాళ్ళ ఊరు, గుర్తు చేయండి కొంచెం. తెనాల నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారు వాళ్ళ ఊరు. మీరు చెప్పండి పాస్టర్ గారు. బుర్రుపాడ. ఆ ఊరికి మొన్న వెళ్ళా నేను సెమీ క్రిస్మస్కి. అన్నం పెట్టకుండా పంపించేశారు నన్ను. మీరు నమ్ముతారా? నమ్మండి. అన్నం పెట్టకుండా పంపించేశారు నాకు. నేను వెళ్ళేటప్పటికి దెయ్యాలు ఆడుతామని పులిపిట మీద. తర్వాత అదే స్టేజ్ మీద నేను వాక్యం చెప్పాలి. అది స్టేజ్ అనాలా? బయట అంటే ఓకే, చర్చిలో సమర్పణకు లోబడగలిగినటువంటి వారికి ప్రార్థన విలువ తెలుస్తుంది. ప్రార్థన విలువ తెలిసిన వాళ్ళకి సంఘాన్ని ఎలా నడిపించాలో తపన ఉంటుంది. అలాంటి తపన దైవజనులు రాంబాబు గారికి ప్రభు ఇచ్చారు. ప్రతిరోజు ఈ విధంగా దేవుని సన్నిధిలో కరిగిపోతూ అనేకులకి దీపంగా మార్చబడాలన్నటువంటి తాపత్రయం. బహుశా అందుకే మీ చర్చి ఖాళీగా ఉందనుకుంటున్నాను నేను. మాయ మాటలు చెప్పి పప్పుచారు ఉప్పు చేపేసి వండి పెట్టే వాళ్ళకైతే కుప్పల తెప్పలు వస్తారు. నాకు అర్థం కాదు, ఒక్కొక్క చర్చికి 1,000 మంది ఎందుకు వెళ్తారు రా బాబు, మా చర్చిలకి ఎందుకు రారు అంటే, మొహమాటం లేదు కదమ్మా, అదే మాకున్న పెద్ద జబ్బు. మొహమాటం ఉండదు. తప్పు చేశారనుకోండి, మొహానట్లాగే అడుగుతాం. అది పెద్ద వ్యాధి కాదు, దేవునికి ఇష్టమైనటువంటి. మీరు ఇంకా దాని తర్వాత ఏ పేరైనా పెట్టుకోండి, కొన్ని పేర్లు మీకు కూడా అప్పగించాలి కనుక అప్పగిస్తున్నా. ఇలా సమర్పించుకొని ప్రార్థన చేస్తా, సమర్పించుకొని ప్రభుని స్తుతిస్తూ, సమర్పించుకొని ప్రభు సన్నిధిలో వైరాగ్యం కలిగే ప్రార్థన చేసే వారిని దేవుడు అనుక్షణం కాపాడతారు అనడం చాలా చిన్న పదం అవుతుంది. అది ఇలాగే బైబిల్లో చాలామంది సమర్పించుకొని ప్రార్థన చేశారు. మొదట్లో సమర్పణలోకి వచ్చి తర్వాత భ్రష్టు పట్టిపోయినటువంటి వారు ఎంతమందో. రాజులు లేని కాలంలో, న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో చీకటి గ్రంథం ఒకటి ఉంది బైబిల్లో. పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పుంటారు మీకు. చీకటి కాలం ఒకటి ఉంది. చీకటి కాలం ఏంటా? చీకటి గ్రంథం అంటే న్యాయాధిపతుల గ్రంథం అనేది ఒకటి ఉంది. అది చాలామంది న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు, చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. కానీ అందులో చదివితే చాలా మటుకు చీకటి కనిపిస్తుంది. అదేందో నాకు తెలియక అడుగుతా. చాలా వరకు చీకటి గ్రంథం. నా బైబిల్లో కూడా, నేను కొత్తగా మొన్నే బైబిల్ ఓపెన్ చేశా. ఇది 220 రూపాయల బైబిల్. కాస్ట్లీ బైబిల్ ఏమి నేను వాడను, ఎందుకంటే సంవత్సరానికి మళ్ళీ మెత్తబడిపోద్ది. దానికి ఎందుకు మళ్ళీ వేలు మీరు ఎంతో ప్రేమించి ఇచ్చేటువంటి కానుకల్ని మా జలసాల కోసం వాడుకోవడానికి ప్రభు మాకు అనుమతి ఇవ్వలేదు కనుక నేను 200 రూపాయల బైబిలే వాడతా ఇప్పటికి కూడా. ఇది కొత్త బైబిల్, ఇది 3వసారి దీంట్లో వాక్యం చెప్పడం. దీంట్లో న్యాయాధిపతుల గ్రంథం కింద నేను ఒక చీకటి కాలం అని రాసుకున్నా. న్యాయాధిపతులు పరిపాలిస్తున్నటువంటి కాలంలో
దేవునికి నాజీరు చేయబడినటువంటి ఒక వ్యక్తి, దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు పంపబడినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన ఎవరైనా సంసోను. అమ్మా మీరంతా మా చర్చికి రండి అమ్మా, మా వాళ్ళని ఎంత అడిగినా కూడా చూస్తూనే ఉంటారు, కొట్టేటట్టుగా చూస్తారు. నేను అనుకుంటా ఒక్కోసారి భయపడమ్మా ఎందుకమ్మా అంత సీరియస్గా చూస్తారంటే అన్నట్టుగా. మరి ఆ ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కాదు. మరి మీరు మాత్రం చక్కగా చెప్తున్నా, పాస్టర్ గారు మీరు మాట్లాడమాకండి, మీకు కాసేపు మాట్లాడే హక్కుని ఇవ్వట్లా నేను. ఎందుకంటే సేవకులకి చాలా విషయాలు తెలుసుంటాయి, విశ్వాసులకి తెలియదు కదా. క్షమించండి మా అక్కలాంటి వాళ్ళు. మీరు విశ్వాసులను అడుగుతున్నా నేను, మీరు చెప్తే చెప్పొచ్చు లేకపోతే తెలియదు. ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనుకో, మరలా మీరు రాంబాబు పాస్టర్ గారి దగ్గరికి ఇంకొకసారి కానీ నెల్లూరు పాస్టర్ గారిని పిలిచారంటే అని మీరు వాదన పెట్టుకోమాకండి. దేవుని మహాకృప. దేవుని కొరకు నాజీరు చేయబడి పంపబడినటువంటి సేవకుడు సంసోను తన జీవితంలో చేయవలసింది, జరిగించవలసింది ఒక్కటే, ఇశ్రాయేలు ప్రజలకి అండగా నిలబడాలి ఆయన. ఇశ్రాయేలు ప్రజలకి కోటగా నిలబడాలి ఆయన. ఇశ్రాయేలు ప్రజలకి ఒక బలమైన స్తంభంగా నిలబడాలి ఆయన. దానిని వదిలేసి అసలు లేదు పాస్టర్ గారు మీకు వందనాలయ్యా, నేను ముందుకు రానులేండి, హల్లెలూయా, థ్యాంక్ యూ. నా మీద మరీ ప్రేమ ఉంటే సౌండ్ పెంచండి కానీ తగ్గి మాకండి అయ్యా. ప్రియులారా, దేవుని కొరకు పంపబడి, దేవుని చేత పంపబడి, దేవుని చేత అభిషేకించబడినటువంటి సేవకులు ప్రారంభంలో ఒక మంట మండి వైరాగ్యం కలిగి దేవుని కొరకే పనిచేసినటువంటి సేవకులు ఎందరో రాను రాను స్వల్పమైన, నేను ఇందాకే చెప్పే మీకు వాక్యం కంటే కూడా శుభాకాంక్షలు చెప్తానని, స్వల్పమైన సుఖ సంతోషాల కోసం తమ సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని త్యాగం చేసేసి, తొంగలో దొక్కేసి, అపవాదికి కళ్ళెం అప్పగించి, గుర్రం మీద వేస్తారే కళ్ళెం, సో కళ్ళాలు అపవాది చేతికిచ్చి, ఈ రోజు నుంచి దేవుని చేత నడిపించబడ్డావు, నాకు కుదరదు నాన్న నువ్వు నడిపించు అని ఏహలోక మాలిన్యాన్ని అంటించుకొని, మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దాని ద్వారా సుఖపడ్డారా? లేదు, కుక్క చావు చచ్చారు. సమర్పణలో కొనసాగిన వారు బాగుపడ్డారా? భౌతికంగా లేదు, కానీ ఆత్మీయంగా. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను ఒక్కడేనని మీరు అనుకుంటున్నారేమో, కాదు, మేమిద్దరం. పౌలు అనేటువంటి నాలో ఇద్దరున్నారు. లోపల ఉన్నవాడు బలహీనపరచబడే కొద్దీ, బయట ఉన్నటువంటి వాడు బలహీనపరచబడే కొద్దీ, లోపల ఉన్నటువంటి నా ఆంతరంగిక పురుషుడు మాత్రం దినదినము దినాభివృద్ధి నందుతూ ముందు కొనసాగుతాడు అంటాడు ఆయన. హల్లెలూయా. ప్రియులారా, మొన్న ఎవరో యూట్యూబ్, నేను ఫేస్బుక్లో చూశాను. నేను ఇటీవలే ఫేస్బుక్ డౌన్లోడ్ చేసుకున్నా, నాకు ఫేస్బుక్ అంటే ఇష్టం లేదు. ఫేస్బుక్లో ఒక ఆయన, మీరు చూసే ఉంటారు మ్యాక్సిమం, ఎన్నోసార్లు ఎన్నో పూజ పురస్కారాలు ఎన్నో చేసినటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు కూడా సరిగా తెలియదు నాకు, ఇంటిని సమస్తాన్ని వదులుకొని ఇక యాత్రికుడులాగా, నీ యాత్రికుడను నీ క్రైస్తవుడను, నా పయనం యేసుతో, నా పయనం క్రీస్తుతో అని ప్రయాణమైనటువంటి క్రైస్తవుడు, గవర్నమెంట్ తన మీద కన్నెర చేసి ఉన్న కారు కూడా లాగేసుకుంది ఈ మధ్య. మీరు వినే ఉంటారు, అతని పేరేంటో నాకు తెలియదు. నేను నిన్నే పడుకొని చూశాను, నేను చర్చికి వెళ్ళక ముందు చూశాను నేను అతన్ని. ఒక ఆవిడ ఫోన్ చేసి పచ్చి బూతులు తిడుతుంది ఆయన్ని. ఆవిడ అడిగేటువంటి మాటలు ఏంటంటే, క్రీస్తును నమ్ముకున్నటువంటి నీవు ఏం బాగుపడ్డావు, ఇల్లును వదులుకున్నావు, అయిన వారిని వదులుకున్నావు, పెళ్ళి పెటాకులు ఎట్టా లేవు నీ మొహానికి, దరిద్ర మొహోడా, నీ బతుకు అసలు సుఖం లేదు కదరా. ఆవిడ తిడతా ఉంది. ఇతను మాత్రం మేడం సిస్టరా, ఎవడురా నీకు సిస్టరు, నువ్వేమన్నా మా అమ్మ పుట్టావా, నేనేమన్నా మీ అమ్మ పుట్టానా, ఎవరు నీకు అమ్మ సిస్టర్ అనడంలో తప్పేం లేదు కదమ్మా అంటే, అనొద్దో పళ్ళు రాలుతాయి ఎదవా అంటుంది ఆవిడ. ఇతను మాత్రం దైవజనుడు లక్షణాలు ఏంటో అప్పుడు పడతాయి బయట. అవును కదా, నీ తగ్గింపు ఏంటో అప్పుడు పడుతుంది కదా బయట. ఇతను మాత్రం నేను ఏడుస్తానే ఉన్నా, కన్నీళ్ళు కారిపోతున్నాయి నాకు. సిస్టర్ వందనాలు సిస్టర్, దరిద్రుడా అమ్మా సిస్టర్ వందనాలు సిస్టర్, పనికిమాలోడా సిస్టర్ దేవుడిని దీవించునుగాక. ఇదే మాటలు ఎంత హర్షించిందో నా హృదయం. సమర్పణలోకి వచ్చినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం ఇదేగా, తగ్గింపు.
ఆయన అంటాడు, నువ్వేం బాగుపడ్డావురని అవతల వ్యక్తి అడిగితే ఆ సహోదరి అడిగినటువంటి మాటలకి తను చెప్తాడు, నా మనసు చాలా ప్రశాంతంగా ఉందమ్మా, ఇప్పుడు ప్రభువుని నమ్మింది కాదు, ప్రభువుని వెంబడిస్తుంది కాదు, నిత్యము ఆయన కొరకు బ్రతకడానికి కృప చూపించాడే, దాని ముందు ఏది ఉన్నా సున్నా అంటాడు ఆయన. అన్ని కార్లు బంగళాలు ఉన్న దాని అంతటికంటే కూడా అన్నీ పోగొట్టుకున్న ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా అని అంటాడు. ఎందుకు ఇంత ఊర మీద పడి తిరుగుతావురా బాబు నువ్వు అని అంటే, ఒకసారి చదవండి. ఎందుకు ఈ విధంగా ఊర్ల మీద పడి కరపత్రికలు ఇచ్చి సువార్త యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు గొప్ప దేవుడు అని ఎందుకు ప్రకటిస్తావనంటే, నశించిపోతున్నటువంటి వారిని వెతక రక్షించుట కొరకు దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. దేని మీద అధికారం ఇచ్చాడు? రోగాల మీద, దయ్యాల మీద, శాపాల మీద, దరిద్రత మీద, అసలు ఈ లోకం మీదనే అధికారం కలుగజేసినటువంటి యేసు నామం కంటే బలమైన ఏది లేదని నాకు అనిపించిందమ్మా. ఆయన ఇచ్చినటువంటి పనిని సగౌరవంగా నేను నిర్వర్తించడానికి ముందుకెళ్తున్నాను. ఈ పరంపరలో నా కారు పోయినా పర్వాలా, కాళ్ళు చేతులు పోయినా పర్వాలా, నా దేహం పోయినా పర్వాలా, క్రీస్తు కొరకు అతసాక్షిగా మిగల్చబడినా కూడా ఐ డోంట్ కేర్ అని మాట్లాడతాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎందుకు నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు? ఎందుకు నీకు ఈ తాపత్రయం? మీలో నేను చూసినటువంటి తాపత్రయం చదువుతారా? ఆదికాండం 6వ అధ్యాయం 11వ వాక్యం. అమ్మా కొంచెం గట్టిగా నాకు చెవుడు గట్టిగా అంటే ఆనించి కదమ్మా, మొదటి నుంచి. ఇంకొకరు చదవండి, చదవండి, ఇంకొకరు చదవండి. మా పాస్టర్ గారు చదువుతారు ఇప్పుడు. నేను కోరుకున్న స్థాయి ఇది కాదు పాస్టర్ గారు. మీరు యూట్యూబ్లో పాడారే పాట పెద్దగా, అట్లా చదవండి. మీ వాయిస్ నేను చెవులారా ఆస్వాదిద్దాం అనుకుంటున్నా. అందరూ అందానికి ఫ్యాన్స్ ఉంటారు కదా, నేను ఆయన వాయిస్కి ఫ్యాన్ని నిజంగా. చదవండి ఇప్పుడు, చదవండి. ఓహో, పాస్టర్ గారికి మైక్ ఇస్తే మాత్రం అస్సలు దేవునికి మహిమ కలుగును గాక. నేను చాలా చిన్నగా చదివేవాడిని, చాలా చిన్నగా. నీతిమంతుడు ఒక్కడూనూ లేడు, నీతిమంతుడు ఎవడూనూ లేడు అని చదివితే నాకు తల్లో మెరుపు మెరిసింది ఒక్కసారిగా. ఏంట్రా అని చూస్తే ఆనందజీ కుమార్ గారు తెలుసుగా మీకు, నజరేయుడా అని పెద్ద గొంతు తీసాడు అనుకోండి, ఆ చుట్టుపక్కల దెయ్యాలని అడ్బడి పారిపోతూ ఉంటాయి. ఆయన చెయ్యి మీరు చూశారు దగ్గర నుంచి ఎప్పుడైనా ఆయన్ని, ఏసన్న గారిని కానీ ఆయన కానీ చూసే ఉంటారు. ఏసన్న గారిని చూసారా? ఆయన చూస్తే ఈయన చూసినట్టే, కాకపోతే ఈయన కొంచెం హైటు వెయిట్, వాళ్ళ సొంతం బావుమరిది ఆయన. ఏసన్న గారు స్వయానా బావుమరిది, అంటే చెల్లెలు భర్తే, చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు. ఆనందజీ కుమార్ గారి భార్య, ఇటు ఏసన్న గారు చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు అనమాట, అక్క చెల్లెళ్ళే బిడ్డలు. ఆయన చెయ్యి అంత ఉంటుందంటే మనం టిఫిన్ చేయొచ్చు దాంట్లో ఏదైనా పెట్టుకొని, అంత ఉండిద్ది ఆనందయ్య గారి చెయ్యి. కొట్టారండి తల మీద, మెరుపు మెరిసింది. చదువు గట్టిగా అన్నారు అక్కడెక్కడో ఆ స్పీకర్లో నుంచి. అది దాన్ని ఏమంటారు, బేస్, ఆ బేస్ వాయిస్ అలా వస్తుంటే వణుకు పుట్టి అప్పటి నుంచి పెద్దగా చదవడం నేర్చుకున్నాను. సుగుణాను అంటే కంజీరుతో కొట్టాడు ఒకరోజు, ఈ కంజీరతో. అప్పటి నుంచి కంజీరు కొట్టడం నేర్చుకున్నా. నిజంగా ఒక్కొక్క అనుభవం లేండి. అట్లాంటి పెద్దవాళ్ళ చేత తన్నబడినా కూడా ఆశీర్వాదమే కదా. ఎందుకంటే వారు దేవుని సేవలో ఏసన్న గారు లాంటి వ్యక్తితో స్నేహం చేసిన వాళ్ళతో నేను ఇల్లు కూర్చోవడం నా జీవితానికి దొరికినటువంటి గొప్ప భాగ్యం. 2019లో ఏప్రిల్ 19 గుడ్ ఫ్రైడే రోజు ఆయన పిలిచి వాక్యం చెప్పిస్తుంటే ఆయన ఏడుస్తూ వాక్యం చెప్తున్నారు మా చర్చిలో. చర్చి కూడా లేదు అప్పుడు, పాకుంటే పైన బయట సభ పెట్టి మీటింగ్ పెట్టాం. సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఆయనే తీసుకొచ్చి నన్ను బలపరిచారు. ప్రియులారా, అట్లా పెద్దగా చదివితే భలే ఉంటుంది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. ఇది ఏ కాలంలో జరిగింది అమ్మా? అప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఎవరమ్మా? మా తల్లిగారు చెప్పారు, నోవాహు. మా అమ్మ కూడా అంతే. నేను వాక్యం చెప్తుంటే చూస్తాను ఏముంటుంది నా వైపు. ఎందుకంటే ఎందుకో అన్నట్టు నేను మా అమ్మని అడిగా, తల్లిగారు కూడా అట్టే చూస్తున్నారు నా వైపు. ఎందుకోనంటే బిడ్డ వాక్యం చెప్తే ఎంత సంతోషంగా ఉంటే తెలుసా నీకు? రేపు నీ కొడుకులు వాక్యం చెప్పినప్పుడు అప్పుడు తెలిసిద్దిలే నీకు అంది. అమ్మయ్యా, సంతోషం, స్తోత్రం. ఇప్పుడు నోవాహు గారు పరిపాలన చేస్తున్న కాలంలో దేవుడైనటువంటి యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి స్వరం ఇది.
సువార్త ప్రారంభించబడినటువంటి దినాలు ఇవి. సువార్త ప్రారంభించబడినటువంటి దినాలు. అప్పుడే యుగం ప్రారంభించబడింది. ప్రజలు అప్పుడప్పుడే భూమిని స్వతంత్రించుకోవడం, భూమిని నిండించడం ప్రారంభించబడినటువంటి దినాలలో అసలు వర్షం అనేది భూమి మీద అసలు పడని రోజులవి. అసలు ఆకాశం నుంచి భూమి మీదకి వర్షం వస్తుందా అన్న సంగతి ఎవరికి తెలియని రోజులవి. ఆ రోజులలో అప్పటికే ప్రారంభించబడినటువంటి కొద్ది రోజులకే, కొన్ని సంవత్సరాలకే ప్రజలు తప్పిపోయారు, దేవుని యొద్ద నుండి విడిపోయారు. అప్పుడు దేవుడైనటువంటి యెహోవా నోవహు గారి గుండెల్లో ఒక భారాన్ని పెట్టారు. ఆయన ఏంటి ఆ భారం అంటే, నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకుంటూ నీ సమర్పణను కోల్పోకుండా నీ కుటుంబానికి సంరక్షకుడవై బాధ్యతను వహించి అట్ ద సేమ్ టైం నువ్వేం చేయాలి? చెడిపోతున్నటువంటి వారు, తప్పిపోతున్నటువంటి వారు, చెడిపోయే పనులు ఎవరైతే చేస్తున్నారో, నాకు దూరమై గచ్చ పొదలలో బలురక్కసపు చెట్లలో ఎవరైతే బ్రతుకుతున్నారో వారందరినీ కూడా వెతకి రక్షించాలి, సువార్త ప్రకటించాలి, లేకపోతే వారి నుంచి నేను చాలా ఆవేదనతో ఉన్నానంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. వారిని చూసి నాకు చాలా బాధ అవుతుందిరా బాబు. వారు నా స్వరూపము కదా, నా పోలిక కదా, నా ద్వారా ఏర్పరచబడినటువంటి ప్రజలు నా యొద్ద నుండి తొలగించబడి ఇష్టానుసారంగా ప్రవర్తించడం నేర్చుకున్నారు. వారు గురి గమ్యం లేకుండా అపవాది చేతిలో కీలుబొమ్మలాగా తిరుగుతూ ఉన్నారు. వారు ఎలాగైనా సరే తప్పిపోయినటువంటి వారందరినీ కూడా మరలా సరైనటువంటి దారిలోకి నడిపించాలి. ఆ విశాలమైనటువంటి మార్గంలో ఉన్నటువంటి వారందరినీ కూడా సరైనటువంటి ఇరుకు మార్గంలోకి నడిపించాలి. నేను వారిని ప్రేమించాలనుకుంటున్నా. ఒకవేళ నా ప్రేమను కానీ తృణప్రాయంగా ఎంచారా, నా శిక్షకి పాత్రులు అవుతారు, జాగ్రత్త అని దేవుడు ఆవేదనతో మాట్లాడిన దినాలు అవి. ఇంతకీ ఎందుకు మాట్లాడాడు దేవుడు ఆవేదనతో అంటే ఇదే కారణం. ఏంటి కారణం? చాలా మంచి మాట అది. చాలా చూడు, భూలోకము దేవుని సన్నిధిని ఒక ఆయన నాతో నేను సమర్పించుకున్నప్పుడు తీర్మానం చేసుకున్న సందర్భం ఏంటంటే, సంవత్సరానికి ఎన్ని సంవత్సరాలమ్మా, మీ సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే మీకు జరిగినటువంటి 2023 సంవత్సరానికి ఎన్ని రోజులు అయ్యింది? సంవత్సరం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎన్ని రోజులు? మాకైతే 365 రోజులు నెల్లూరులో. మీకు చీరాలు ఎన్ని రోజులు అయ్యా? మారదా కొంచెం కూడా? సరే, మీకు 365 రోజులేనా? మా నెల్లూరులో కూడా అంతే. అప్పుడు నేను సమర్పించుకున్నప్పుడు 200 రోజులు ఉపవాసంతోనే గడుపుతాను ప్రభు. 200 రోజులు నేను ఎక్కువ శాతం ఉపవాసంతో, ఈరోజు కూడా ఉపవాసంతోనే ఉంటాను ప్రభు. కానీ నీ కృప నన్ను విడిచిపోకూడదు, దయచేసి సహాయం చేయి. నాకు నేర్పించు వాక్యం. మాది బ్యాప్టిస్ట్, తెలుగు బ్యాప్టిస్ట్ మాది. నన్ను మా బ్యాప్టిస్టు సంఘంలో ఏమంటారంటే చెడిపోయినోడు అని పిలుస్తారు, నన్ను పెడద్రపోడు అని పిలుస్తారు నన్ను. బ్యాప్టిస్టు తండ్రికి పుట్టినవాడిని కాదట నేను. కారణం ఏంటంటే ఈ అన్ని భాషలని, దర్శనాలని, అపోస్తులని వీళ్ళ వెంటబడి తిరుగుతూ ఉంటా. నేను ఉపవాసం అంటేనే ఒప్పుకోరు మా వాళ్ళు. అసలు ఉపవాసం అంటేనే ఒప్పుకోరు. సమర్పించుకొని ఈ సంవత్సరానికి 200 రోజులు కంపల్సరీగా మేము ఉపవాసంలో ఉంటాం. ఎందుకు ఉంటున్నాం ఉపవాసంలో? మీకేం పని ఇక్కడ? పాస్టర్ గారు వాళ్ళకి మంచి ఇల్లు ఉంది, మీకు మంచి ఇళ్ళు ఉన్నాయి, చక్కగా 3 పూట్ల తినగలిగినటువంటి సందర్భం. స్త్రీల కూడి కానీ, ప్రార్థన విజ్ఞాపన అని, అదేంటిది అది రేపు మా సోమవారం విజ్ఞాపన అది ఆల్ నైట్ ప్రేయర్ అని. సంపూర్ణ రాత్రేనా టైము? ఒక్కలా చెప్పండి. ఈ స్పీకర్లలో సౌండ్లు ఈయన చెవుడు వచ్చింది నాకు. అందుకోసం సాయంత్రం 9 నుంచి 5 గంటల వరకు ఉంటుందా? సరేలే, 3 దాటిద్ది కదమ్మా. దేవునికి స్తోత్రం. మీరు వేస్ట్, నిజం చెప్తున్నా. ఎందుకంటే మా వైపున జరుగుతాయి ఆల్ నైట్ ప్రేయర్లు. ఎంత గొప్పగా జరుగుతాయి తెలుసా? 10 గంటలకు స్టార్ట్ చేసి 1 గంటకు ఆపేస్తారు. దాని పేరు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన. మీరు వేస్ట్. ఎందుకు? ఇప్పుడు 9 గంటలకు స్టార్ట్ చేసి 5 గంటల వరకు, 4 గంటల వరకు ఎవరమ్మా ఉండేది? మేము వస్తా దుప్పట్లు తెచ్చుకుంటాం, ప్రశాంతంగా దుప్పట్లో పడుకుంటాం, కప్పుకొనే కూర్చుంటాం. గట్టిగా మాట్లాడితే రేపు ఆదివారం రాము.
మా వైపు జరుగుతున్నటువంటి సంఘర్షణ. మీరు కూడా అట్టే చేయండి, అది మంచి దేవునికి ఆశీర్వాదకరమైన పనులు. 10 గంటలకు స్టార్ట్ చేస్తాడు, ఆల్ నైట్ ప్రేయర్ అని చెప్పాడు నాకు ఒక ఆయన. సరేనని చెప్పి నేను పరిగెత్తుకుంటా వెళితే 11 గంటలకు స్టార్ట్ చేద్దామన్నాడు. ఎన్ని గంటల వరకు అయ్యా? 7 గంటల వరకు ఏమైనా జరుగుద్దా అంటే, ఎందుకు బ్రదర్, భలే వాళ్ళు పెందలకాడ వెళ్ళిపోదురులే, మీరు వెళ్ళిన ఒక అర్ధ గంటకి మేము కూడా ముగించేస్తాం. నన్ను ఎన్ని గంటలకు వెళ్ళిపోమన్నాడు తెలుసా? 12:30కి వెళ్ళిపోమన్నాడు. నేను వెళ్ళిన ఒక అర్ధ గంట ముగించేస్తాను. 11 గంటలకు స్టార్ట్ చేసి ఒంటికి, అంటే రోజు దాటేయాలంట, అలాగా రోజు దాటేయాలంట. అతని దగ్గర నేను డేట్స్ తీసుకొని కూడా క్యాన్సిల్ చేశాను. ఇలాంటి చండాలమైనటువంటి సేవ చేసేవాళ్ళు మాకు అవసరం లేదయ్యా బాబు. దేవునితో పెనుగులాడగలిగిన వాళ్ళు కావాలయ్యా, సమర్పణలో నిలబడగలిగిన వారు కావాలయ్యా, విజ్ఞాపన అంటే గుండెలు బాదుకుంటూ నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు కన్నీరు గార్చగలిగిన వాళ్ళు కావాలయ్యా. మీలాంటి మంచోళ్ళు మాకు వద్దయ్యా అని ఇచ్చినటువంటి డేట్స్ నేను మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇంకో సేవకుని పిలిచాను. ప్రియులారా, ఈ విధంగా మీరు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? కారణం ఒకటే, ఎంతోమంది నశించిపోతుంది. బలత్కారము చేత నింపబడింది. అపవాది రోజు రోజుకి కొత్త చట్టాలు తీసుకొచ్చేస్తున్న క్రైస్తవులకి వ్యతిరేకంగా. ఈ చట్టాల నుండి విడిపించబడాలి. నా దేశాన్ని రక్షించు ప్రభువా, నా ప్రాంత ప్రజల్ని విడిపించు ప్రభువా. బలత్కారము చేత నింపబడిన వారి గుండెల్లో నీ యేసు రక్తాన్ని ప్రోక్షించు నాయనా, వారికి విడుదల కలిగించు ప్రభువా. అపవాది యొక్క కబంధ హస్తాల్లో నిలబడిపోయినటువంటి వారందరికీ కూడా విడుదల కలిగించు నాయనా. యెహోలోక మాలిన్యాన్ని నింపబడినటువంటి వారి కన్నులు గ్రుడ్డితనాన్ని తొలగించు ప్రభువా, వారి మనోనేత్రాలు తెరిపించబడు ప్రభువా అని మీరు ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, కన్నీరు గారుస్తున్నారు. ఇందుకోసమే నేను ఊరూరా తిరిగి సువార్త ప్రకటిస్తున్నాను అంటున్నాడు ఆ సేవకుడు ఫేస్బుక్లో. ఏం వచ్చింది నీకు లాభం అంటే, ఏం వచ్చినా రాకపోయినా స్తోత్రమే, ఉన్నా స్తోత్రమే, పోయినా స్తోత్రమే, తిన్నా స్తోత్రమే, తినకపోయినా స్తోత్రమే, ఏ సౌకర్యాలు ఉన్నా స్తోత్రమే, సౌకర్యాలు ఊడిపోయినా స్తోత్రమే, అసలు ప్రాణం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, సమస్తమునకు దేవునికి మహిమ కలుగును గాక అంటాడు ఆయన. కాబట్టి మీకు నేను హెచ్చరికగా చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రారంభంలో ఉన్నటువంటి ఈ సమర్పణ, ప్రారంభంలో ఉన్నటువంటి ఈ వైరాగ్యం ప్రతి నిత్యము కూడా ఆ తల్లిగారు, ఎవరు, హన్నా తల్లిగారు ఒక సమర్పణ చేసింది. అయ్యా నాకు ఒక మగబిడ్డను కానీ నువ్వు కానీ ఇస్తే, గొడ్రాల అన్న పేరు నుండి విడిపించబడడం కోసం కాదు, నాకు పిల్లలు ఉండాలి అన్న తపనతో, కోరికతో కాదు, లేకపోతే మాకున్నటువంటి సవితికి పిల్లలు పుట్టారు నాకు లేరు అన్న బాధతో కాదు. ఎందుకు? పరిచర్య చేసేటువంటి వారు సరైన వాళ్ళు లేరయ్యా. బలిపీఠ మీద ఉన్నటువంటి రాళ్ళు చెదిరిపోతే సరిచేసేవాళ్ళు లేరు. ఆ దివిటి నుసిబట్టేస్తుంటే ఆ మసిని దులిపేవాళ్ళు లేరు. ఆరిపోతున్నటువంటి దీపానికి నూనె పోసేటువంటి వారు లేరు. నువ్వు కానీ నాకు బిడ్డని ఇస్తే తిరిగి నేను మరలా ఆ బిడ్డ నీకు ఇచ్చేస్తా. ఏ బిడ్డని మెన్షన్ చేసి మరీ మాట్లాడుతుందా తల్లి? మగ బిడ్డే కావాలి నాకు, అంతే, లేకపోతే నాకు వద్దు. గొడ్రాలు అనే పేరు తొలగించుకోవడం కోసం ఏదో ఒక బిడ్డ సరిపోద్ది. వద్దు, నీ పరిచర్య కోసమే. ఏలి కానీ వారు వంశీకులు కానీ భక్తిలో సరిగా లేరు ప్రభువా. ఎలాగైనా సరే నీ పరిచర్య మండాలి, పరిచర్య దేదీప్యమానంగా వెలగాలి. ఆ వెలుగుతున్నటువంటి ఆ దీపం దగ్గరికి అనేకులు పరిగెత్తుకుంటూ రావాలి. ఆ దివిటి చుట్టూ పురుగుల వలె అనేకులు ఉండాలి. వారు చేస్తున్నటువంటి తప్పులు ఏంటో వారికి ఎత్తి చెప్పగలిగిన వారు ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి నేనే ఇస్తా, నువ్వు నాకు కానీ బిడ్డని ఇస్తే అని ఒక సమర్పణ కలిగినటువంటి తల్లి దుఃఖంతో మొరపెడుతోంది దేవుని సన్నిధిలో. దేవుడు ఆమేనన్నాడు. మగ బిడ్డనిచ్చాడు. పాలు విడిచిన నాట నుండి ఆ బిడ్డను దేవుని సన్నిధిలో వదిలేసింది. హల్లెలూయా. ఆ బిడ్డ ఎలా ఉన్నాడు? ఆ రోజు తల్లి చేసినటువంటి తీర్మానానికి అలాగే లోబడిపోయి చిట్ట చివరి వరకు. అసలు ఆ సమూయేలు అనేటువంటి భక్తుడు లేకపోతే రాజులు లేరు కదా. మీకు అర్థమవుతుందా? న్యాయాధిపతుల కాలంలో నుంచి రాజులు లేరిక. రాజులు రావాలి, వారికి అభిషేకం కావాలి, అభిషేకం చేత రాజ్యాన్ని పరిపాలించాలి. అభిషేకం లేకుండా రాజ్యాన్ని పరిపాలించకూడదు. వాళ్ళకి జ్ఞానం, బుద్ధి, వివేకం, దేవుని నుండి కృప రావాలంటే అభిషేకం కావాలి. ఆ కొమ్ములో ఉన్నటువంటి తైలాన్ని పోసి అభిషేకించడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరో ఇవ్వడం ఎందుకు, నేనే ఇస్తాను నాకు ఒక బిడ్డని ప్రభువా అని ఆ తల్లి సమర్పణ, తల్లిగారు చేసిన సమర్పణ గౌరవించినటువంటి సమూయేలు గారు కూడా పెళ్లి పెటాకులు లేకుండా అలాగే దేవుని కొరకు బ్రతికారు. రాజీ పడకుండా బ్రతకగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక.
తల్లి ఎలా ఉంటుందో కూడా సరిగా చూడనటువంటి తల్లిపాలు ఆస్వాదించినటువంటి వ్యక్తి, సరైనటువంటి ఆస్వాదం లేనటువంటి వ్యక్తి, త్వరగా మానపాలి పాలు. నేను ఒక స్కాలర్ గారు చెప్తా ఉన్నారు నాకు, ఇంగ్లాండ్ అనేటువంటి దేశంలో నేను కూర్చొని ఉన్నప్పుడు ఒక స్కాలర్ గారు చెప్తున్నారు హన్నమ్మ గురించి. నాకు చాలా ఇష్టం ఆ తల్లిగారు అంటే. ఎందుకు ఆయన చెప్పడం వల్ల ఇష్టం పెరిగిందేమో. ఆయన చాలా స్కాలర్ అని ఎవరిని అంటారంటే, మీ పాస్టర్ గారు చెప్పే ఉంటారు మీకు, పరిచారికుడు, సువార్థికుడు, సంఘ కాపరి, అపోస్తలుడు, ప్రవక్తలు, ఇక అంతకం మించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే స్కాలర్ తర్వాత ఇంకెవరు ఉండరు. స్కాలర్ అతడు ఒక థియాలజీ అంటే బైబిల్ మీద చాలా స్టడీ చేసి, నేను ఎక్కువ చదువుకోవాలి, పెద్ద మాటలు మాట్లాడితే నాకు అవమానం, కానీ నాకు వచ్చిన పదాలే ఉపయోగిస్తాను నేను. స్కాలర్ అంటే ఇంకా అంతకంటే ప్రీచర్ ఎవరు ఉండరు, ఇక బోధకుడు అంతకంటే పెద్ద బోధకుడు ఇంకెవరు ఉండరు. అంటే ఇహలోకంగా ఈ కమిటీ వాళ్ళు, ఈ పోపులు వీళ్ళు నిర్ణయించినటువంటి సందర్భం అది. ఆ స్కాలర్ గారు చెప్తారు, హన్నమ్మ అనేటువంటి వ్యక్తి సంసోను కంటే బలవంతురాలు అంటాడు ఆయన. ఎలా అయింది సార్ అన్న నా ప్రశ్న. సంసోను ఎలాగైతే దేవుని కొరకు ఈ లోకానికి వచ్చాడో, హన్నమ్మ క్రొత్త నిబంధనలో మరియమ్మ ఎలాగో పాత నిబంధనలో హన్నమ్మ కూడా అలాగే అని చెప్తాడు ఆయన. ఎలా సార్, ఏంటి ఆధారం అనంటే, మరియమ్మ లేకపోతే యేసు ప్రభు లేడు, హన్నమ్మ లేకపోతే ప్రవక్తలు లేరు, ప్రవక్తలలో కూడా ఘనమైనటువంటి ప్రవక్త లేడు, హన్నమ్మ లేకపోతే రాజులు లేరు, అసలు యాజక సమూహం లేదంటే హన్నమ్మ లేకపోతే అన్నట్టుగా మాట్లాడారు ఆయన. ఆయన చాలా బుక్స్ చూపించారు నాకు అంత చదువు లేదు గనక, నేను చదవలేను కనుక తీసుకెళ్ళమన్నారు ఆయన. తీసుకెళ్ళమంటే పక్కన ఇంకొక సేవకుడు ఉండి ఆయన పట్టుకెళ్ళిపోయారు. నన్ను ఎవరైతే తీసుకెళ్లారో అతను మధ్యలో వచ్చేసి తీసుకెళ్ళిపోయారు. కానీ లేకపోతే నా దగ్గర చాలా మెటీరియల్ ఉండాల్సింది దేవుని కృపను బట్టి. నేను బోధించడానికి వెళ్ళా ఇంగ్లాండ్ దేశానికి 2011లో. కానీ నేను అక్కడికి వెళ్ళి బోధించబడి ఇంటికి వచ్చా. ప్రియులారు, చేసినటువంటి సమర్పణ, చేసినటువంటి వైరాగ్యాన్ని ఏ రోజు విడవకండి దయచేసి. ఇలాగే భారం కలిగి, బాధ్యత కలిగి మీరు ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని గూర్చినటువంటి సునాదాలు మీరు వినగలిగితే పరలోకంలో రోజు మిమ్మల్ని గూర్చే ఒక పెద్ద పండుగే జరుగుతుంది. అసలు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా గుంపులో దేవుని గజెట్లో అసలు ముందు మీ పేరే రాయబడేదని నేను అనుకుంటున్నా. నేను తీర్పు తీర్చడానికి నాకు అధికారం లేదు, కానీ అసలు గజెట్ నా చేతి కనిస్తే మీ అందరి పేర్లు ముందు రాసి ఆడ పెట్టేస్తాను నేను. ఎందుకంటే మాకు ఇది ఇష్టం. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చొని దేవా 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 స్తోత్రం అని నిత్యము అలా ధూపవేదిక నిత్యం అలా ధూపం అలా వేసేటువంటి వాళ్ళు స్త్రీలు కావాలి. ఎందుకంటే మీకు ఓపిక ఎక్కువ, మీకు ఓర్పు ఎక్కువ, మీకు సహనం ఎక్కువ. మా బతుకులు అట్ట కాదు. అంటే నా మట్టుకు నేను చెప్తున్నా, ఎవరు మెసేజ్ చేస్తారా, ఎవరు ఫోన్ చేస్తారా, ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళాలా, ఏంటి, మీరు అట్ట కాదు. అంత ఇంతో పని చేసుకుంటారు. చక్కగా ఉన్నంత వరకు అసలు అలాగే మా పాస్టరమ్మ చేసినంత ప్రార్థన, ఎవరో వచ్చారు పాస్టర్ గారు మీకోసం, మా పాస్టరమ్మ గారు చేసినంత ప్రార్థన నేను చేయలేను. ఇప్పటికీ పోటీ పడతాను నేను మా పాస్టరమ్మ గారితో కలిసి. నేను అలాగే ప్రార్థన చేయాలి ఎక్కువసేపు అని. కానీ అదేందో విచిత్రంగా ప్రార్థన చేద్దామని అక్కడి దాకా వెళతా నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పాట వింటే బాగుండేది అనిపిస్తుంది. అలా పాటలోకి వెళతా. అక్కడి నుంచి కొంచెం యూటర్న్ తీసుకుని ఆరాధనలోకి వెళతా. ఆరాధనలో నుంచి కొంచెం వెనక్కి వచ్చి 4 మాటలు వాక్యం చెప్పి 2 మాటలు ప్రార్థన చేసి హల్లెలూయా వెళ్ళిపోతా అంతే. మా పాస్టర్ మటు కదా అయ్యా అని మొదలుపెట్టిందంటే కారుతా ఉంటాయి కన్నీళ్ళు. మా అమ్మ మరీ పిచ్చిది. మా అమ్మ ఎంత పిచ్చిదంటే ఎట్ట అడుగుద్దో తెలుసా మా అమ్మ? మీరు కూడా అట్టే అడుగుతున్నారు. ఇందాక నేను వచ్చినప్పుడు స్తోత్రాలు చెప్తున్నారు, పాటకు తరువాత స్తోత్రం, పాట ముందు స్తోత్రాలు చెప్తున్నారే. మా అమ్మ కూడా అంతే. మా అమ్మ ఎట్లా అడిగిద్దంటే, ప్రభువా ఇంకొక సంగమి అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను ప్రభువా, నేను వేడుకుంటున్నాను ప్రభు, కావాలంటే ఇంకొక రోజు నన్ను ఉపవాసం పెట్టు, ఇంకొక ఆత్మను పంపించయ్యా అని ప్రార్థన చేస్తుంటే నేను చూస్తూ ఉండిపోతా. అలాగే పిచ్చా ఏంది ఇట్ట కూడా అడుగుతారా? ప్రభా నేను అడుక్కుంటున్నానయ్యా. అయ్యా ఒక విశ్వాసి మొన్న 2 వారాల నుంచి రావట్లేదయ్యా, అయ్యా ఇట్లా అడుక్కుంటా. సహనం ఎక్కువ మీకు. చేయండి, ప్రార్థన చేయండి, ప్రభుని స్తుతించండి. ప్రార్థించి మీ బిడ్డలకి మీరే ఇన్స్పిరేషన్గా మిగలాలి. మీ బిడ్డలకి మీరే రోల్ మోడల్గా మిగలాలి. సంఘంలో పలాని వ్యక్తి ఉండేవారు, ఆ తల్లిగారు ప్రార్థన చేస్తే అని
అలా చెప్పుకునే స్థాయికి మన ప్రార్థన ఎదగ. అసలు ప్రార్థనా పరులు ఎవరని ఎత్తుకోవాల్సి వస్తూ ఉంది. నామకార్థపు ప్రార్థన ఎక్కువ చేస్తున్నారు. నేను ఊరి పేరు చెప్తాను కానీ పేరు చెప్పాను. తుని అనేటువంటి ఒక ఊరి నుంచి ఒక తల్లిగారు ఫోన్ చేశారు నాకు. 45 సంవత్సరాలు. మెసేజ్ ఫేస్బుక్లో నా ప్రొఫైల్ చూసి నేను పంపుతున్నటువంటి వీడియోలు, వాగ్దానాలు చూసి నాకు ఫోన్ చేసింది. బ్రదర్, మేము 16 గంటల ప్రార్థన టీంలో ఉంటాం. మా సేవకురాల దగ్గర 16 గంటల ప్రార్థనలోనే ఉండిపోవాలంట. నాకు పెళ్లి లేదు బ్రదర్, నేను ఇట్లాగే సమర్పించుకొని సేవలో ఉన్నాను. చాలా సంతోషించాను. సంతోషించిన తర్వాత మీకు చెప్పకూడదు కానీ చెప్తున్నా, మైక్లో చెప్పడం కష్టమేమో, కొంచెం కింద పెట్టుకొని చెప్తున్నా. అయితే ఆ రోజు ఆవిడ ఏం చేశారంటే మాట్లాడుతున్నారు. వందనాలు బ్రదర్, నా కోసం ప్రార్థన చేయండి బ్రదర్, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అని మాట్లాడుతూ 2-3 రోజులకి మా పాస్టర్ గారితో మాట్లాడుతున్నారు, నాతో మాకు సీక్రెట్లు ఉండవు. మేము స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుకుంటాం ఇంట్లో. నా ఫోన్కి మెయిన్ పాస్వర్డ్ తప్ప ఇంకే పాస్వర్డ్లు ఉండవు. ఇంకా గ్యాలరీ కానీ అది ఏదైనా సరే తెరిచిన పుస్తకం. పాస్టర్ గారు అన్నారు తెరిచిన పుస్తకం నా జీవితం అని. అంతే మా బ్రతుకు కూడా. అలా చేస్తూ ఉన్నప్పుడు ఆవిడ మాట కలిపి మీరు భలే ఉంటారు పాస్టర్ గారు అంది. అంటే అమ్మ వందనాలమ్మ, దేవుడు ఇచ్చినటువంటి సౌందర్యం అమ్మ. అసలు మీకు 39 ఏళ్ళు ఉన్నట్లు లేదు పాస్టర్ గారు. స్టార్ట్ చేసింది, మొదటి మెట్టి వేసిందనమాట. అమ్మ వందనాలమ్మ, అసలు మీ బొగ్గులేంది ఇట్లా ఉన్నాయి పాస్టర్ గారు అంది. యెజబేల్ ఆత్మ వచ్చేసిందిరా అనుకున్నా నేను. యెజబేల్ ఆత్మ ఇప్పుడే ప్రవేశించింది, ఏలియా కాలంలో చచ్చిపోయింది అనుకున్నా. ఇక్కడ కూడా వచ్చేసిందిరా అనుకున్నా. అసలు మీ హైటు, అసలు మీరు ఆ రోజు పాట పాడుతుంటే అసలు ఎట్టున్నారు తెలుసా అంది. మాట్లాడుతూ ఇంకా చాలా వల్గర్ మాటలు మాట్లాడుతూ వచ్చింది. నేను స్పీకర్ ఆన్ చేసే మాట్లాడుతున్నా. మా పాస్టర్ గారికి కూడా తెలుసు. ఇలా మాట్లాడుతుంటే మా పాస్టర్ గారు అక్కడ చేరి మాట్లాడు, దూరంగా వెళ్తారు, వద్దని చెప్పాయి అంటారు, మళ్ళీ దగ్గరకు వస్తారు, ఎందుకంటే స్పీకర్లో వినపడుతుందేమోనని. అక్కడ మాట్లాడితే నేను మ్యూట్లో పెట్టి మాట్లాడతానని తెలుసు ఆమెకి. తర్వాత అమ్మా మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ఫోన్ ఎప్పుడు కట్ చేసిందో కూడా తెలియదు నాకు. ఫోటో పంపించింది. వైట్ అండ్ వైట్లో ఉంది ఆవిడ. వైట్ అండ్ వైట్లోనే ఉంది. తుని, ఎక్కడ తుని? కాకినాడ నుంచి విశాఖపట్నంకి వెళ్ళే మధ్యలో తుని, ఆ ఊరు ఆవిడది. ఒక మంచి పెంతుకోస్తు సేవకురాల దగ్గర ఉన్నారు ఆవిడ. నాకు యూట్యూబ్ ఛానల్ కూడా పంపించారు సబ్స్క్రైబ్ చేసుకోమని. మన వాళ్ళు ఎవరు పంపించి నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను. మన సపోర్ట్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. కామెంట్ చేస్తాను. ఉదయం కూడా నేను కామెంట్ చేశాను. మీరు పంపించినటువంటి 2 ఛానల్కి నేను ఉదయం కామెంట్ చేశా, ప్రతి ఒక్కరిని లైక్ చేస్తాను. ఎందుకంటే మన వాళ్ళని మనమే సపోర్ట్ చేయాలనేసి. నేను చూసా, అగ్ని మండింపబడుతున్నటువంటి సంఘంలో 16 గంటల ప్రార్థనలో ఉండగలిగిన టీంలో ఉన్నటువంటి ఒక ఆవిడికి వ్యభిచారాత్మ పట్టేస్తుంది. బయట వాళ్ళైతే పరువు పోయిద్దని ఎక్కడో ఉన్న వాళ్ళతో అనుభవించాలి. ఇది ఒక దరిద్రపు ఆత్మ. దేవుడు ఆ కృపనిచ్చాడు కనుక నేను బయటికి రాగలిగా, మీ మధ్యలో సాక్ష్యం చెప్పగలుగుతున్నా. లేకపోతే నా పరిస్థితి ఏంటి? సమర్పణలోకి వచ్చి కూడా అపవాది చేత నడిపింపబడుతున్న వారు ఎందరో. సమర్పణలోకి వచ్చి కూడా అపవాది చేత నడిపింపబడుతున్న వారు ఎందరో. మనకున్నటువంటి ఏంటంటే, మనకున్నటువంటి గోల్ ఏంటంటే, మనకున్నటువంటి గురి. హెబ్రీ పత్రిక 12 మొదటి వాక్యాలు అవుతుంది. హెబ్రీ పత్రిక 12 మొదట్లో అపోస్తుడైన పౌలు గారు చెప్పినట్టు, సిలువుగా చిక్కులు పెట్టు ప్రతి పాప భారం మీ ఎదుట ఉంది. అదే సమయంలో బహుమానం కూడా మీ ఎదుట ఉంది. ఆ బహుమానం దగ్గరికి ఈ పాప భారం వైపు సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. కానీ ఆ బహుమానం పొందాలంటే మాత్రం ఓపికతో, ఓకి ఓతు ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు పైన ఏదో అప్పుడెప్పుడు పురాతన కాలం చదువుకున్న అక్షరాలు కదా, మీరు చెప్పండి. ఓకి ఓవద్దు. ఒకడు అడుగుతున్నాడు చెన్నైలో, ఓ అంటే ఏంది అంకుల్ అని. అంటే తెలుగు రాదు కదా వాళ్ళకి. సరే, అంత ఇంగ్లీష్ మీడియం అంటే ఇంటర్నేషనల్ స్కూల్ అంట. సరే, మాకంట కాదు, వీధి బడి. ఓపికతో అంటే చాలా పెద్ద తప్పు అది. ఎలా చెప్పాలి ఆ పదాన్ని? ఓపికతో పరిగెత్తాలట. నడవాలా? స్పీడ్గా పరిగెత్తవచ్చు. పరిగెత్తడాన్ని స్పీడ్ అంటారు, నడవడాన్ని కొంచెం అట్లా. కానీ ఏనేమంటాడు? పరిగెత్తాలి, ఆగకూడదు. అలాగని స్పీడ్గా వెళ్ళకు, పడిపోతావు. ఎలా వెళ్ళాలి? ఓపికతో వెళ్ళు, అప్పుడే బహుమానం నీ దగ్గరకు వస్తుంది. ఆ బహుమానం దొంగిలించడానికి పాపాన్ని సులువుగా తీసుకొచ్చి పెట్టేస్తాడు అపవాది నీ ముందు.
జాగ్రత్త. అప్పుడు నువ్వు ఎవరిని చూడాలి? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. ఏంటా సాక్షి సమూహం? మనకంటే ముందుగా కాలం చేసినటువంటి పెద్దలు, ప్రవక్తలు, అపోస్తులు, యాజకులు, దేవుని సేవకులు ఎంతోమంది ఉన్నారు. విశ్వాసులైనా, సేవకులైనా, యాజకులైనా, ఎవరైనా సరే మంచి పరుగుని మంచిగా పరిగెత్తినటువంటి తమ విశ్వాస జీవితాన్ని తొదముట్టించినటువంటి వారు ఎందరో ఉన్నారు. వారిని చూడు నాన్న. ఎందుకంటే నువ్వు పోరాడుచున్నది శరీరాలతో కాదు, దురాత్మల సైన్య సమూహంతో, వాడు దూతలతో పోరాడాలి. అందుకని నువ్వేం చేస్తావు? పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? ఓపికతో పరిగెత్తాలి. స్పీడ్గా వెళ్ళొద్దు. అలాగని ఆగుతావా? ఆగమాకు, బహుమానం ఇంకొకటి ఎత్తుకెళ్ళిపోతాడు. అందుకని నువ్వు పరిగెడతానే ఉండాలి. ఎలా పరిగెట్టాలి? ఓపికతో పరిగెత్తాలి. ఆ పరిగెత్తేటువంటి పరుగులో నువ్వేం చేయాలి తెలుసా? నీతో పాటు ఇంకొకరిని పట్టుకెళ్ళాలి. నేను ఒక్కడనే వెళ్తానంటే ఆడెవడో ఇచ్చినటువంటి నాణ్యాన్ని గుంట్లోగా పెట్టాడు చూసారా, ఆ బ్రతుకు అయిపోద్ది. నేను ఒక్కడనే వెళ్తానంటే నిశ్చయంగా వెళ్ళి నరకంలో కూర్చోవడం తప్ప దేవుని ద్వారా మెప్పు పొందడం ఏమైనా ఉందంటారా? లేదు. నువ్వు పరిగెత్తాలి, ఓపిక ఉండాలి. ఆ ఓపిక పరిగెత్తేటువంటి టైంలో ఇంకొకరిని పట్టుకోవాలి. ఇంకొకరిని పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈ వాక్యం. ఏ వాక్యం? బలత్కారము చేత, శాపము చేత, పాపము చేత లోకం నిండిపోయింది అన్న వార్త నీ గుండెలో నిత్యము రగులుతూ ఉంటే ప్రార్థనాపూర్వకంగా పరిగెత్తగలవు. నువ్వు అలా పరిగెత్తేటప్పుడు ఇంకొకరిని పట్టుకోగలవు. పట్టుకుంటే దేవుని దగ్గర మంచి బహుమానం నువ్వు పొందుకోగలవు. ఆమేన్, హల్లెలూయా. ఆగకూడదు, స్పీడ్గా పరిగెత్తకూడదు, అలాగని ఒంటరిగా కూడా వెళ్ళకూడదు. ఇంకొకరిని తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు నువ్వు వాక్యానికి లోబడాలి. ఆ వాక్యానికి లోబడాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని ముందు నీ గుండెలోకి ఆహ్వానించాలి. వాక్యమై ఉన్నటువంటి క్రీస్తుని నువ్వు ఆహ్వానించాలి. క్రీస్తే నీలోకి వచ్చి నివసించడం మొదలుపెట్టాడు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు ఇంకొకరిని పట్టుకెళ్తావు. అంతే. క్రీస్తు రానంత వరకు ఇలాంటి ప్రార్థన ఎవ్వరూ చేయరు. క్రీస్తు రానంత వరకు చేస్తున్నామని సంతోషిద్దామా? ఎప్పటికైనా పడిపోతామని భయం పెట్టుకోవాలి గుండెల్లో. భయం ఉంటే కానీ భక్తి రాదు. భక్తి గల యోబు ఒకడు ఉండెను అని రాయబడ్డ బైబిల్లో. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఒకడు ఉండెను అని రాయబడింది. భక్తి అనుజనులు కూడా ఉంది, భయం కూడా ఉండాలి. ఏంటా భయం? ఎప్పటికప్పుడు మనల్ని సిద్ధపరచుకోవాలి, అయితే పడిపోతామేమో. ఎప్పటికప్పుడు మనం స్థిరపరచుకోవాలి, లేకపోతే పడిపోతామేమో. ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రోత్సాహపరచుకోవాలి, అయితే పడిపోతామేమో అన్న భయంతో నిన్ను నువ్వు కట్టుకుంటూ, నీ బలిపీఠం మీద నిత్యము బలి అర్పిస్తూ, నీ దివిటికి ముందు అగ్ని రాజేసి, నీ కుంచిలో ముందు నువ్వు నూనె పోసుకుంటూ ఇంకొకరిని కూడా ఆ వెలుగులోకి లాగాలి. వారిని కూడా అలాగే మండించగలిగినంత ప్రార్థనా శక్తి నీలో ఉండాలి. అలా ఉండాలంటే భారము నీ హృదయంలో ఉండాలి. అలాంటి భారం ఉంది కనుకనే ఎన్ని సంవత్సరాలమ్మ నోవాహు గారు ఓడగట్టింది? మీరు మాట్లాడొద్దు పాస్టర్ గారు, మా వాళ్ళని అడుగుతున్నా నేను. మా పాస్టర్ గారిని అడిగితే టక్కని చెప్తారు, మేము అడగలేక కాదు, మీరు ఉండండి, అలాగ హోల్డ్లో ఉండండి. మిగతా వాళ్ళని అడుగుతున్నా. అందరూ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్తంభాలుగా కనబడుతున్నారు, మూల స్తంభాలు. ఆ రోజు అపోస్తుడైనటువంటి యోహాను గారికి దేవుడైనటువంటి యేసయ్య, మన ప్రభు అయినటువంటి యేసయ్య, నా భార్యను చూపిస్తాను రా అని చెప్పి పరలోకంలో ఆ గుమ్మాలు చూపిస్తాడు చూసే, దిగుతున్నటువంటి వధువు సంఘాన్ని చూపించాడే, అలా ఉండారు ఒక్కొక్కరు స్తంభాలుగా. ఆ గుమ్మాలు ఉన్నట్టున్నారు ఒక్కొక్కళ్ళు. దిగుతున్నటువంటి వధువు సంఘానికి ఆహ్వాన గుమ్మాలుగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. మీరు చెప్పండి అమ్మా, ఎంతకాలం నోవాహు గారు ఓడ తయారు చేసింది అంటే స్వార్థ ప్రకటించింది ఎన్ని సంవత్సరాలు? ఇదే ఈ శోధ నేను ప్రతిరోజు అనుభవిస్తున్నా. ఉపవాసంలో ఉన్నాను కదా, ఈ వాసన లేనిది మీరు చూసుకోవాలి పాస్టర్ గారు. ఇట్లాంటివన్నీ ఏదైనా క్లాత్ కట్టడమో, స్ప్రే కొట్టడమో ఏదో చెయ్యాలి. పైపిచ్చి అది ఫ్రై అయితే పర్వాలేదు, ఎండు చేప అంటే ప్రాణం నాకు. నిన్నే మా అమ్మ, నిన్నే కదా పాస్టర్ గారు మీరు చెప్పింది, నేను నిన్నే పాస్టర్ గారితో చెప్పా, మామూలుగా తినలేదు పాస్టర్ గారు ఈరోజు ఇంట్లో అని చెప్పా. సంధ్యా వాళ్ళు తెలిసి నేను ఎడ తింటాను, వాళ్ళే అసలు అప్పు చేయాలి నాకు తిండి పెట్టాలంటే. ఉప్పు చేప పప్పు చారు నిన్న, రోటి గోంగూర పచ్చడి. ఇంకా చూసుకోండి ఎట్లా ఉండిద్దో ఇంట్లో పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలయ్యా బాబు? 1-2 సంవత్సరాల? 120. నేను ముగిస్తున్నా. 120 సంవత్సరాలు ఒక వ్యక్తి స్వార్థ ప్రకటించడం అనేది చిన్న విషయం కాదు కదా.
పైపెచ్చు రెస్ట్ తీసుకుంటున్నాడా? సౌకర్యాలు ఉన్నాయా? అసలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి శోభనం లేదు అసలు ఇంట్లో. అవునా? ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత కఠినంగా సువార్త ప్రకటించాడంటే తాపత్రయం ఎలాగైనా సరే దేవుడు చెప్పినటువంటి పనిని మనం నెరవేర్తించాలి. తాపత్రయంతో ముందు కొనసాగినటువంటి సేవకుడు. బంగారం లాంటి వాళ్ళు కోటల్లో కూడా తమ సుఖ సౌఖ్యాల కోసం లోబడక దేవుని పని నిమిత్తం ఆయత్తపరచబడినటువంటి ప్రజలు వాళ్ళు. భారం ఉంది గుండెల్లో. అలాంటి భారాన్ని మీలో కూడా నేను చూసా. మీరు ఈ విధంగా ప్రార్థన చేయడం నిజంగా దేవునికి స్తోత్రం. ఇంతకంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి మాట, ఈరోజు పొగడ్డమే పనిగా పెట్టుకున్నావు. ప్రజలు మిమ్మల్ని పొగిడిన ఎడల మీకు శ్రమ అని వాక్యం రాసిన. పొగడట్లా, నా ద్వారా మీరు ఏ శ్రమ అనుభవించక్కర్లా. నేను చెప్తున్నా, నేను విన్నటువంటి మాటలు ఇంకా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే, నేను 4 మాటలు చెప్తానన్నా. పరిశుద్ధుడైనటువంటి దేవుడు నాకు నడిపింపిస్తూ ఉన్నాడు ఇక్కడ చేరి. ఆయన సన్నిధి నన్ను కదిలిస్తూ ఉంది ఇక్కడ చేరి. ఆయన సన్నిధి నన్ను పురికొలుపుతూ ఉంది ఇక్కడ. ఆయన అభిషేకం నా మీద పనిచేస్తూ ఉంది. కారణం ఏంటంటే, మీరు అందరూ చేసినటువంటి ప్రార్థన, ఆ ధూపం దేవుని సన్నిధికి చేరింది కాబోలు. ఆయన తన ప్రేమను అలా కుమ్మరించేశాడు కావాలా. నేను ఎంత బలహీనున్నా మీకు చెప్పమంటారా? తిండి లేదు. తిండి లేనప్పుడు అభిషేకం ఎక్కువ పనిచేస్తుందని మీరు అంటారు, కాదనట్లా. కానీ తలబట్టుకొని నేను వాక్యం చెప్పాను నిన్న ఆదివారం కూడా. అలాంటిది ఇంత గంభీరంగా మాట్లాడడానికి, ఇంత వాయిస్ రావడానికి ప్రధాన కారణం ఏంటి తెలుసా? మండుతున్నటువంటి అగ్ని. ఆమేన్ చెప్పండి గట్టిగా. మండుతున్నటువంటి ఈ అగ్నిలో నుండి నేను వాక్యం ప్రకటిస్తున్నా. నిజంగా విశ్వాసులైనటువంటి మీకు అందరికీ చెప్తున్నా, నేను విన్నటువంటి వార్త రాజీ పడినటువంటి సేవకులని, నేను విన్నటువంటి వార్త కన్నీళ్లే తాగి బ్రతుకుతారని, నేను విన్నటువంటి వార్త అన్నీ వదులుకొని తనకున్నటువంటి ఈ ఊరే అయినప్పటికీ కూడా సుఖ సౌఖ్యాలు వదులుకొని ఇక్కడికి రాగలిగినటువంటి ఆ తాపత్రయం దేవుడిచ్చాడో, వైరాగ్యం దేవుడిచ్చారు. ఇలాంటి సేవకులను వదులుకోమాకండి. తిట్టేవాడి చెంతనైనా చేరవచ్చు కానీ పొగిడేవాడిని చెంత చేరకూడదు అంటారు పెద్దలు కదా. కాబట్టి ఇలాంటి ప్రార్థన విశ్వాసులైన మీరు కుటుంబ సభ్యులు అంతే. ఇది మీ అందరి బాధ్యత, ఇది మనందరి బాధ్యత. ఈ రోజు నుంచి ఈ బాధ్యత నేను కూడా తీసుకుంటున్నా. మా సంఘంలో కూడా చెప్తా, మా చర్చిలో కూడా ఇలాగే ఉదయం ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు, ఒక్కొక్కళ్ళు కాదు ఒక్కొక్క బ్యాచ్, ఒక 4 ఉదయం అంటే 9 గంటల నుంచి 12 గంటల వరకు, 3 గంటల నుంచి 5 గంటల వరకు, 7 గంటల నుంచి 9 గంటల వరకు, మరలా ఏకోజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు ఇలా షిఫ్ట్లు జరుగుతూ ఉంటాయి ప్రార్థనలు. గడియారం అంటారు కదా దీన్ని. ఇలా జరుగుతూ ఉంటుంది ప్రార్థన. నిజంగా ఆ చెట్టు నీడకే ప్రభువు నన్ను నడిపించారు. దయచేసి ఇలాంటి వైరాగ్యం మీరు ముందుకు కొనసాగించండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీరు మా కొరకు ప్రార్థించండి. మనందరం కలిసి నశించుతున్నటువంటి ఆత్మల కొరకు దేవుని పాదాలు పట్టుకుందాం, గుండెల బాదుకుందాం, కన్నీరు గారుద్దాం. ప్రభు కొరకు ఆయన రాక మునిపే అనేకులను సిద్ధపరుద్దాం. మనము పరలోకానికి వెళదాం, మనతో పాటు 4 పట్టుకెళ్ళిపోదాం. అగ్నిలో ఎవరూ కూడా అగ్నిలో కాలిపోవడం దేవుని చిత్తం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరి కొరకు దేవుడు తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణం పెట్టాడు. ప్రతి ఒక్కరి కొరకు ఆయన తిరిగి లేచాడు కనుక ప్రతి ఒక్కరి కొరకు మీతో పాటు నేను కూడా ఇది ఏం మినిస్ట్రీ ఇది అమ్మా? సిలువ సాక్షి పరిచర్య. అది నేను చదివా. ఈ సిలువ సాక్షి పరిచర్య కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీకు నేను మాట ఇస్తున్నాను. ఇది మీకు ముందు మాట ఇవ్వడం కాదు, యెహోవా దేవుని సన్నిధిలో నుండి నేను మాట ఇస్తున్నాను మీకు. ఈ సిలువ సాక్షి పరిచర్య కొరకు ప్రార్థన చేసే ప్రతిసారి నా కన్నీటి బొట్టులో ఒక బొట్టు ఈ పరిచర్యకు కూడా నేను కారుస్తాను. నేను వేసే మోకాళ్ళ ప్రార్థనలో ఈ పరిచర్యకు కూడా నేను మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాను. మీరు మా కొరకు ప్రార్థన చేయండి. గ్రామాలలో మమ్మల్ని కొట్టడానికి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే విగ్రహారాధన చాలా ఎక్కువ. చెట్లు పుట్లు ఎక్కువ పూజిస్తూ ఉంటారు. అంకమ్మని, పోలేరమ్మని, లేకపోతే ఇంకోటి బట్టలు కట్టేసి ఎక్కువ జడలుగా పెంచేసుకొని వాళ్ళ మధ్య మేము సేవ చేస్తున్నాం. చాలని సౌకర్యాలతో మేము పరిచయం చేస్తున్నాం. ఓకే, దేవుడు మాకు ఆ భాగ్యం ఇచ్చాడు, కృప మేము ముందు కొనసాగుతున్నాం. బలత్కారం చేత నింపబడినటువంటి ఈ లోకంలో నుండి బలవంతంగా లాగబడినటువంటి ప్రజల్ని కొందరనైనా మనం అట్లా లాగుదాం. ప్రభు పరిచర్యలో ఇలా ముందు కొనసాగుతూ దేవుని కొరకు అలా పలహారంగా అప్పగిద్దాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఓ మంచి నమ్మకమైన దాసురాలా అన్న మాట దేవుని నోట నుండే విందాం.
ప్రశస్తమైనటువంటి దేవుని వస్త్రాలు ధరించి ఆయన కుడురమును ఆనుకున్నటువంటి భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. మనం చేయుచున్నటువంటి ప్రార్థన ద్వారా అనేకుల దేవుడు మండించునుగాక. మండింపబడినటువంటి అనేక మంది ప్రజలు పాపం శాపం ద్వారా విడిపించబడి ఈ సిలువ సాక్షి పరిచర్యలోకి పాలిభాగస్తులుగా మార్చబడడం మాత్రమే కాక స్థిరపరచబడే గుమ్మాలుగా మార్చబడుదురుగాక. నా దేవుని పేరటి ఈ కార్యక్రమం జరుగునుగాక. ఈలాగున దేవుడు ఆశీర్వదించునుగాక. మీ ప్రార్థన వ్యర్థము కాక దేవుడే తన కృపనిచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక. ఆటంకాలన్నీ నా దేవుడు తొలగించునుగాక. పరిచర్యను నూరంతల ప్రతిఫలంతో నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతసేపు వాక్యాన్ని శ్రద్ధగా విన్నటువంటి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ కొరకు కూడా నా పేరు జోసఫ్, మా పాస్టర్ పేరు జ్యోతి. ఇంకా కొంతమంది పిల్లల పేర్లు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్తుంటారు, మీకు అసలు గుర్తుండవు. ఎందుకంటే ఎప్పుడో వచ్చిన అలాంటి వాళ్ళతో గుర్తు పెట్టుకోవడం కష్టం. నా పేరు జోసఫ్, మాది నెల్లూరు. మన పాస్టర్ గారు రాంబాబు గారు కానీ పాస్టర్ గారు మీ పేరు గ్రేస్ కదా? గ్రేస్ అమ్మా ఎమీమా గ్రేస్. నిన్న సంధ్య చెప్పింది నాకు ఆ ముందు పదం నోరు తిరక్క నీ గ్రేస్ గారు అనే గుర్తుపెట్టుకుంటానని చెప్పా. ఎందుకంటే